Good This evening, all of you. conference will now be recorded. Is it my voice is audible? Audible. Yes, sir, it's audible. Okay, sir. Okay, fine. Let me share my screen. Ready. Okay, up to now we are covered what is the cyber security and what are the cyber security attacks and the cyber security threats, and as well as the threat versus risk versus and what are the vulnerabilities, and also we will see the networking commands and the Nmap, and also we will see the Samba version, and we are already completed the Samba version in the Nmap by using the metasploitable exploitation, right? And now we will see what is a penetration testing. What is the penetration testing, and what is the use of the penetration testing, and why we need this penetration testing, right? Suppose first of all to hack anything, or to hack any website, or to hack any server, or to hack in the end user side, we need first of all the basic information regarding those the target ఏదైతే ఉంటుందో అండి, ఆ టార్గెట్ గురించి మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కావాలండి. ఫస్ట్ okay, and also why this penetration testing is required. So first of all, when we talk about the security, the most common word we are discussing is the vulnerability, right? So the what is the So you're not audible, sir. Sir, voice is not clear, not audible, sir. సార్ వాయిస్ రావడం లేదు సార్. Ramakrishna, sir. Voice is not audible, sir. ఒకటి రాడు. Sir. అమ్మా ఎందుకు అలెక్సా ఆఫ్ చేయి, సౌండ్ వినిపిస్తుంది నాకు.
బంద్ చేయరా ఇంటర్నెట్ స్లో అవుతుంది అందరికి బ్యాండ్ విడ్త్. సార్ మీ వాయిస్ ఏమి వినిపించట్లేదు సార్. సార్ వాయిస్ కనబడలేదు సార్. Now my voice is fine. Voice is not good. Noise రావట్లేదు. Okay. Is it? Can you hear me properly? Yes, sir. Yes, sir. Now Okay, it's from okay. Yes, from sir. which step? From which step you are losing my voice? From Which the step happened notepad, sir. from the notepad. Okay, right. Okay, first of all, when we are talking regarding this penetration testing, so what is meant by this penetration testing? Vulnerability అంటున్నాము, సెక్యూరిటీ నెక్స్ట్ వచ్చేసరికి థ్రెట్ అంటున్నాము, లేదా రిస్క్ అంటున్నాము. బట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ దిస్ ద పెనట్రేషన్ టెస్టింగ్? పెనట్రేషన్ టెస్టింగ్ ఇన్ ద సెన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ లైక్ మేక్ అన్ ఎగ్జాంపుల్. సపోజ్ మీరు ఏదైనా మార్కెట్కి వెళ్ళారు అనుకోండి. మార్కెట్కి వెళ్ళినప్పుడు మీరు ఏదైనా ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ లేదా ప్లాస్టిక్ గూడ్స్ కానీ బై చేయాలనుకున్నప్పుడు దట్ ఈస్ వాట్ వి కాల్డ్ ఇట్ యాజ్ ఏమంటారంటే సమ్ పర్టికులర్ గా ఉంటుంది. ఇయర్స్ వరకు కూడా ఈ ప్లాస్టిక్ ఐటమ్ ఇలాగ ఉంటుందని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారంటే నా బకెట్ కానీ లేదా సమ్ డిష్ లాంటిది మనం బై చేయాలనుకున్నప్పుడు నేను ఇలా కింద కొట్టి దాన్ని ఏంటంటే దాని యొక్క ఆ రిజిడ్నెస్ కానివ్వండి, దాని యొక్క ఆ స్ట్రెంత్ కానీ వాళ్ళు ఏంటంటే ఆ టైం లేదా ఇంత స్పాన్ వరకు ఇది ఉంటుందని చెప్పేసి మనకు చూపిస్తారు. రైట్. అలాగే మనకు కావాల్సిన మన గుడ్స్ కానీ లేదా మనకు కావాల్సిన సర్వీస్ కానీ మనం బై చేయాలనుకున్నప్పుడు దాని యొక్క ఆ స్ట్రెంత్ అనేది మనం చెక్ చేస్తాం. రైట్. అండర్స్టూడ్ వాట్ ఐమ్ సేయింగ్? ఏదైతే నేను చెప్పాలనుకుంటున్నాం అర్థమవుతుందండి. అంటే దాని ఏంటంటే ఇక్కడ అలాగే మన పెనట్రేషన్ టెస్టింగ్ అనేది ఏం జరుగుతుందంటే, ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ప్రొటెక్ట్ చేయాలనుకున్నప్పుడు లేదా మనం ఏదైనా జస్ట్ లైక్ ఆ సెక్యూర్ చేయాలనుకున్నప్పుడు దాని యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క వీక్నెసెస్ ఏంటి లేదా దాని యొక్క లూప్ హోల్స్ అనేవి మనం జస్ట్ దాన్నే మనం పెనట్రేట్ టెస్ట్ అనేది మనం చెక్ చేస్తామండి. దట్ షుడ్ బి వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్. దట్ ఈస్ పెనట్రేషన్ టెస్టింగ్ అని జస్ట్ లైక్ అలా అనుకోవచ్చు. సపోజ్ వి వాంట్ టు బిల్డ్ ఏ వెబ్సైట్. ఒక వెబ్సైట్ బిల్డప్ చేయాలనుకుంటున్నాం మనం. వెబ్సైట్ బిల్డప్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వెబ్సైట్ లో మనం లూప్ హోల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలండి. ఆ ఫస్ట్ వెబ్సైట్ మనం బిల్డప్ చేయాలనుకున్నప్పుడు వాట్ వి ఆల్ ఆఫ్ యూ వాట్ వి నీడ్ ద ఫస్ట్ వి నీడ్ an ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ ఫస్ట్ వి నీడ్ a సర్వర్ కానివ్వండి లేదా ఆపరేటింగ్ సిస్టమ్ కానివ్వండి, ఏదైనా సరే మనకు కావాల్సినప్పుడు ఫస్ట్ ఏదైతే మనం చేసుకున్నామో అదర్ షుడ్ బి ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ సర్వర్. లేదా సర్వర్ మనం క్రియేట్ చేసేటప్పుడు సర్వర్ యొక్క ఆ ప్రోటోకాల్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాపర్ గా ప్రోటోకాల్స్ జస్ట్ లైక్ ఫైర్ వాల్స్, ఆ ఫైర్ వాల్స్ అన్ని కూడా మనకి ప్రాపర్ గా మనం సెట్ చేసుకునేది. దట్ ఈస్ జస్ట్ లైక్ SSH ప్రోటోకాల్ కానివ్వండి లేదా HTTP ప్రోటోకాల్, HTTPS ఇటువంటి ప్రోటోకాల్స్ అన్ని కూడా మనం ప్రాపర్ గా సెట్ చేసుకుని ఆ సర్వర్స్ ని బిల్డప్ చేసుకుని దెన్ వీఆర్ మూవ్ ఆన్ టు ద వెబ్సైట్. జస్ట్ లైక్ దాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వెబ్సైట్ హ్యాకింగ్ ఎలాగో నెక్స్ట్ అలాగే ఈ కంప్యూటర్ కానీ సర్వర్ కానీ లేదా ఇక్కడికి వచ్చేసరికి దీని పార్ట్ వచ్చేసరికి మనం ఆ సర్వర్ సైడ్ అటాక్ అంటామండి. వెబ్సైట్ జస్ట్ అప్లికేషన్ పార్ట్, వెబ్సైట్ అప్లికేషన్ లేదా అప్లికేషన్ పార్ట్ వెబ్ అప్లికేషన్ అటాక్ అంటారు. వెబ్ అప్లికేషన్ అటాక్ అంటారు. ఇక్కడ జరిగే వల్నరబిలిటీ కానివ్వండి లేదా ఆ థ్రెట్ కానివ్వండి, ఇక్కడ ఏంటంటే దిస్ ఈజ్ జస్ట్ లైక్ వెబ్ అప్లికేషన్ అటాక్ అంటారు. వెబ్ అటాక్.
ఆర్ అప్లికేషన్ అటాక్. నెక్స్ట్ ఈ కంప్యూటర్ ఆర్ సర్వర్ సైడ్ కానివ్వండి లేదా ఓఎస్ సైడ్ కానీ జరిగేది ఏమంటామంటే మనం జస్ట్ లైక్ సర్వర్ అటాక్ అంటాం. నెక్స్ట్ అలాగే ఇండివిజువల్ సైడ్ ఏదైతే ఉందో అక్కడ జరిగేది ఏంటంటే జస్ట్ ఆ క్లయింట్ సైడ్ అటాక్ అంటారు. జరిగే అటాక్స్ అన్ని కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఇన్ ద సెన్స్ ద పెనట్రేషన్ టెస్టింగ్ ఇన్ ద సెన్స్ జస్ట్ ఇక్కడ ఏంటంటే జస్ట్ మనం ఆ వెబ్ అప్లికేషన్ పెనట్రేషన్ టెస్టింగ్ అనేది ఎలా జరుగుతుందో జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. సో వాట్ డస్ ఇట్ మీన్ ద వెబ్ అప్లికేషన్ పెనట్రేషన్ టెస్టింగ్ ఈజ్ just it involves the total some series of steps, just like information gathering, vulnerabilities, and also the faults in the web application. Also we have to some exploitations, just like post explanation only, then remediations. All these things are comes under this the penetration testing. Okay, so first of all when we are talking about this, that is the web application penetration testing. These are the importance of the penetration testing. Penetration testing just like pen testing gaani leda penetration testing, or sometimes it is called as a pen test. These times we will call it just like the importance of the pen testing. Okay, as a puzzle penetration testing యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఏంటంటే మెయిన్గా పెనట్రేషన్ టెస్టింగ్ వల్ల యూజ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అన్నోన్ వల్నరబిలిటీస్, సపోజ్ మన ప్రోటోకాల్స్ అనేవి మన సర్వర్కి మన ఓన్గా మనం సెట్ చేసుకుందాం. నెక్స్ట్ అలాగే ఇంకా సమ్ అదర్ వల్నరబిలిటీస్ ఏమన్నా మనకి తెలియని వల్నరబిలిటీస్ ఏవైతే ఉంటాయో ఇలాంటి వల్నరబిలిటీస్ అన్ని కూడా మనం పెనట్రేషన్ టెస్టింగ్ యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. ఓకే, నెక్స్ట్ అలాగే ఆ సెక్యూరిటీ పాలసీస్ కానీ జస్ట్ లైక్ సమ్ సెక్యూరిటీ పాలసీస్ ఆర్ ఆల్సో దేర్. ఓకే, సెక్యూరిటీ పాలసీస్. నెక్స్ట్ అలాగే ద కాంపోనెంట్స్ జస్ట్ లైక్ ఫైర్ వాల్స్ కానివ్వండి లేదా ద డిఎన్ఎస్, ద ఐపీ అడ్రస్, ఆల్ దీస్ components also we have to check securely. Also it helps in the finding the loopholes also, the loopholes in the data breaches also. సెన్సిటివ్ డేటా ఏదైనా ఉందనుకోండి వెబ్ అప్లికేషన్ లో కానీ లేదా మన వెబ్సైట్ లో కానీ, వీటిలో నుంచి మన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా జస్ట్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లూప్ హోల్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే ఈ పెనట్రేషన్ టెస్టింగ్ అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ దీస్ ఆర్ ద మెయిన్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ the penetration testing. First of all we have to gather the information. If we want to conduct a penetration testing, first of all we have to gather the information. Step 1 వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to gather the information gathering. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఇన్ ద సెన్స్ సపోజ్ ఒక వెబ్సైట్ నే మనం హ్యాక్ చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ హ్యాక్ చేయాలనుకున్నప్పుడు మనం హ్యాక్ చేసే వెబ్సైట్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వెబ్సైట్ ఆర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ లైక్ ద ఐపీ అడ్రస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డొమైన్స్ అండ్ ఆల్సో ద డిఎన్ఎస్ సర్వర్స్, డిఎన్ఎస్ నేమ్స్, అండ్ అలాగే ఏవేం సర్వర్స్ మీద నెక్స్ట్ అలాగే ఈ వెబ్సైట్ అనేది లేదా అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గ్యాదర్ ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్. జస్ట్ వీ ఆర్ కాల్డ్ ఇట్ యాజ్ ద ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఆర్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కానివ్వండి లేదా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అని అంటామండి. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద పెనట్రేషన్ టెస్టింగ్. ఆఫ్టర్ దట్ we have to research and we have to exploit this regarding this the web application. In the exploitation we are so we have some of the just like post explanation and some other just like SDLCs. All these things are also there in the in this step, just like exploitation. And also in this also we have to in this step also we have to discuss what are the programmatical mistakes
Also all these things are have to identify in this exploitation. Like what tools are available for this web application, and all these things are you can discuss this exploitation. ఓకే, మనకు వచ్చేసండి మెయిన్గా ఏంటంటే బబ్ షూట్ అని ఒక టూల్ ఉందండి. బబ్ షూట్ అని చెప్పేసి ఈ వెబ్ అప్లికేషన్ ఆ టూల్ కోసం మనం ఏంటంటే బబ్ షూట్ అని ఒక టూల్ ఉంది. టూల్ యూజ్ చేసి కూడా మనం కెన్ discuss this web application pen testing also. And then how to the recommendations and all these reporting things are also have discussed in this web application penetration testing. And last one, we have to provide some remediations based on that is just like the updates or the patches, and also the remediations are required for this web application, or we can all these things are we have to provide. Okay, then the information gathering in the sense suppose we want here we are gathering the information gathering in the sense suppose ఒక వెబ్సైట్ ఉంది అనుకోండి, లేదా ఒక అప్లికేషన్ ఉంది. అప్లికేషన్ కి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయాలనుకుంటే ఎటువంటి విచ్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ టు గ్యాదర్. దట్ ఈస్ ఇన్ ద సెన్స్ ద ఐపీ అడ్రసెస్, డొమైన్ నేమ్స్, and also what are the technologies used for this the websites, and as well as some other websites ఏవైతే రిమైనింగ్ ఏదైనా వెబ్సైట్స్ ఏమన్నా ఏవైతే వెబ్సైట్స్ మనకి సేమ్ ఈ సర్వర్ మీద వర్క్ అవుతున్నాయి. నెక్స్ట్ అలాగే సమ్ ఫైల్స్ కానివ్వండి, సబ్ డొమైన్స్ కానివ్వండి, డైరెక్టరీస్ ఇవన్నీ కూడా ఏ సర్వర్ మీద వర్క్ అవుతున్నాయి అని చెప్పేసి మనం వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అండి. దీస్ ఆర్ ఆల్ రిగార్డింగ్ ద ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ లో కూడా మనకి మెయిన్ గా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అని జస్ట్ వాట్ వీ కాల్డ్ ఇట్ యాజ్ రికగ్నైజేషన్ అని కూడా అంటాం. రికగ్నైజేషన్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ని జస్ట్ లైక్ in the security purpose perspective we can call it as recognition. Recognition in the sense here also two types of recognition also there. One is active recognition and the passive recognition and passive recognition are two types of recognitions also there. ఇక్కడికి మన యాక్టివ్ రికగ్నైజేషన్ వచ్చేసరికి ఏంటంటే జస్ట్ లైక్ మనకున్న వెబ్సైట్ గురించి కానివ్వండి, లేదా సమ్ అదర్ నెట్వర్క్, నెక్స్ట్ అలాగే ఐపీ అడ్రసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేసేది జస్ట్ కాల్ ఇట్ యాజ్ యాక్టివ్ రికగ్నైజేషన్ అంటాం. జస్ట్ లైక్ వాట్ వి కాల్డ్ ఇట్ యాజ్ అంటే మనం నిన్న ఆ ఎన్మ్యాప్ టూల్ యూజ్ చేసి మనం వర్కౌట్ చేసామండి. జస్ట్ ఏంటంటే ఆ మెటాస్ప్లాయిడ్ అలా ఎన్మ్యాప్ టూల్ యూజ్ చేసి మనం వర్కౌట్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్మ్యాప్ ఏదైతే మనం ఇచ్చేసామో ఆ ఎన్మ్యాప్ అనేది అగెనెస్ట్ ద టార్గెట్ ఐపీ అగెనెస్ట్ గా మనం రన్ చేసాం. అంటే ఆ టార్గెట్ ఐపీ ఏదైతే మనం సెట్ చేసుకుని ఈ ఎన్మ్యాప్ టూల్ అని చెప్పేసి మనం రన్ చేసి స్కాన్ చేసామండి. అంటే ఏమేమి పోర్ట్స్ మనకి రన్నింగ్ లో ఉంది, ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం రన్ చేసాం. జస్ట్ వైట్ ఏంటంటే నెక్స్ట్ అలాగే ఆపరేటింగ్ సిస్టమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే దిస్ ఇస్ జస్ట్ లైక్ కాల్డ్ అండర్ దిస్ ఇన్ఫర్మేషన్ విల్ బి కమ్స్ అండర్ ద యాక్టివ్ రికగ్నైజేషన్ అండి. నెక్స్ట్ అలాగే ప్యాసివ్ రికగ్నైజేషన్ అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే అండి, ప్యాసివ్ రికగ్నైజేషన్ ఇన్ ద సెన్స్ ఆల్రెడీ మనకి అవైలబుల్ గా ఉన్న డేటా
ప్యాసివ్ రికగ్నిషన్ అనేది ఆల్రెడీ మనకి ఏదైతే డేటా అవైలబుల్ గా ఉందండి, జస్ట్ లైక్ the information regarding the name servers, the information regarding the websites, the information regarding the DNS records, all these set of records మొత్తం కూడా మనకేంటంటేనండి ఈ ప్యాసివ్ రికగ్నిషన్ కింద వస్తుంది. జస్ట్ దీనికోసం ఏంటంటే సపోజ్ మనకు ఒక వెబ్సైట్ ఉందండి, సపోజ్ వన్ వెబ్సైట్ ఇస్ దేర్, ఏదైనా సరే ఒక వెబ్సైట్ ఉంది అనుకోండి, ఎనీ వెబ్సైట్ ఇఫ్ యూ కన్సిడర్, ఆ వెబ్సైట్ గురించి మనం ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నప్పుడు we had మనకు వచ్చేసరికి అండి జస్ట్ మనకు ఒక వెబ్సైట్ ఉందండి, దట్ ఈస్ డొమైన్ టూల్స్, డొమైన్ టూల్స్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉందండి. డొమైన్ టూల్స్ అని చెప్పేసి అంటే జస్ట్ లైక్ మన వెబ్సైట్ గురించి కానివ్వండి, లేదా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం గ్యాదర్ చేసుకున్నప్పుడు ఈ ఓయూజ్ డొమైన్ టూల్స్ అని చెప్పేసి ఈ వెబ్సైట్ నుంచి మనం మొత్తం కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. దట్ ఈస్ జస్ట్ లైక్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఆల్ దీస్ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ ఇన్ ద సెన్స్ ద వెబ్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్. సపోజ్ ఇక్కడ ఏదైనా సరే ఐపీ అడ్రస్ యొక్క జస్ట్ లైక్ ఏదైనా ఒక వెబ్సైట్ కానివ్వండి లేదా అప్లికేషన్ కొన్ని ఐపీ అడ్రస్ ఇక్కడ ఇచ్చినప్పుడు దాని ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి హూ ఇస్ లుక్అప్ అనే ఆ వెబ్సైట్ ఏదైతే ఉందో దానిలో మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం గెట్ చేసుకోవచ్చు అండి. సపోజ్ ఏదైనా సరే ఇఫ్ యూ గివ్ ఎనీ డొమైన్ నేమ్ ఆర్ ఇఫ్ యూ గివ్ ఎనీ ఐపీ అడ్రస్, ఏ ఐపీ అడ్రస్ ఇచ్చినా కానివ్వండి, మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చండి. సపోజ్ ఇక్కడ వచ్చేసరికి నేను ఒక ఇచ్చినానండి hackme.org అని ఒక వెబ్సైట్ ఇచ్చాను. hackme.org అనే వెబ్సైట్, ఇఫ్ యూ గివ్ ఎనీ నేమ్ అండి, బట్ ఇఫ్ యూ గివ్ ఎనీ నేమ్ నో ప్రాబ్లం. సపోజ్ నేను ఇక్కడికి వచ్చేసరికి చూడండి, hackme.org అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఇచ్చాను ఇక్కడ. ఇలా ఈ వెబ్సైట్ ఇచ్చినప్పుడు ఆ వెబ్సైట్ గురించి టోటల్ గా అంటే ద టోటల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్ వెబ్సైట్ విల్ బి కమింగ్ అండర్ దిస్ ద డొమైన్ టూల్స్. ఈ డొమైన్ టూల్స్ లో మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వస్తుందండి. దట్ ఈస్ ఇన్ ద సెన్స్ ఎక్కడ రిజిస్టర్ చేశారు, నెక్స్ట్ అలాగే ఎప్పుడు రిజిస్టర్ అయ్యింది, నెక్స్ట్ ద నేమ్ సర్వర్స్ ఇన్ ద వెబ్సైట్, నెక్స్ట్ ద ఐపీ అడ్రస్ ఆఫ్ ద వెబ్సైట్. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి, నెక్స్ట్ అలాగే సమ్ 176 అదర్ వెబ్సైట్స్ కూడా ఆ సేమ్ సర్వర్ మీద రన్ అవుతున్నాయండి. 176 అంటే మనకు వచ్చేసరికి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే వెబ్సైట్ మనకు బిల్డప్ చేస్తాం అనుకోండి, ఫస్ట్ మనకి 2 మెయిన్ బేసిస్ మీద సర్వర్ లో బిల్డప్ చేస్తారండి. జస్ట్ ఏమంటారంటే డెడికేటెడ్ సర్వర్ ఆర్ షేర్డ్ పూల్. డెడికేటెడ్ సర్వర్ షేర్డ్ పూల్ అంటే ఈ 2 టైప్స్ లో మనకి ఏంటంటే జస్ట్ మనకి ఆ సర్వర్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. ఇప్పుడు ఈ డెడికేటెడ్ సర్వర్ అంటే ఏం లేదండి, జస్ట్ లైక్ మనకి ఓన్ గా జస్ట్ ఏంటంటే ఒక సర్వర్ అనేది ఇచ్చేస్తారండి. ఆ సర్వర్ లో ఏంటంటే ఓన్లీ మనం ఒక వెబ్సైట్ మాత్రమే మనకి రన్ అవుతుందండి. అది దిస్ ఈజ్ జస్ట్ లైక్ అవర్ మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ ఎలా అయితే ఉందండి, అది ఈ డెడికేటెడ్ సర్వర్ లాగా వర్కౌట్ అవుతుందండి. నెక్స్ట్ అలాగే షేర్డ్ పూల్ అంటే జస్ట్ ఏం లేదండి, షేర్డ్ పూల్ ఇన్ ద సెన్స్ వాట్ వి కాల్డ్ ఇట్ యాజ్ ఒక అపార్ట్మెంట్ లో కనుక మనకు ఒక సెపరేట్ ఒక బ్లాక్ ఎలా అయితే క్రియేట్ చేశారో ఇక్కడ ఏంటంటే సర్వర్ లో మనకి ఏంటంటే ఒక పార్ట్ గానీ లేదా ఒక బ్లాక్ గానీ మన వెబ్సైట్ కి సమ్ పర్టికులర్ గా సెట్ చేసి ఉంచుతారండి ఇక్కడ ఈ షేర్డ్ పుల్ లో. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఏంటంటే ఈ వెబ్సైట్ అనేది అలా మనకి ఆ షేర్డ్ పుల్ లోనే మనకి డిజైన్ చేసి ఉంచారండి. అందుకని ఏంటంటే ఆ టోటల్ ఆ సర్వర్ మొత్తం మీద కూడా 176 అదర్ వెబ్సైట్స్ అనేవి కూడా రన్ అవుతున్నాయండి ఇక్కడ. నెక్స్ట్ అలాగే ఆ డొమైన్ స్టేటస్ అండ్ the recording set also here we will find out. Okay.
అర్థమైందండి దీని యూజ్. దట్ ఈస్ హూ ఇస్ డొమైన్ టూల్స్ అంటారండి, ఏం లేదు. జస్ట్ అంటే మనం ఏదైనా ఒక వెబ్సైట్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకున్నప్పుడు ఈ హూ ఇస్ డొమైన్ టూల్స్ లో మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అండి. హూ ఇస్ డొమైన్ టూల్స్ లో. ఓకే, బట్ ఇది ప్రాపర్ గా లేగలేదండి. అంటే జస్ట్ మన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ జస్ట్ తెలుసుకుంటున్నాం అంతే. బట్ ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం వేరే మనం ఏదైనా సమ్ అదర్ వేలో యూజ్ చేయాలనుకున్నప్పుడు దట్ ఈస్ ఇల్లీగల్ అండి. దట్ ఈస్ ఇల్లీగల్. అంటే ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుంటాం, దట్ ఈస్ నాట్ ఇల్లీగల్. బట్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మన డిఫరెంట్ వేలో చేసినప్పుడు దట్ ఈస్ లీడ్స్ టు ద ఇల్లీగల్. And you can give any address, and that is in the sense also it will gives the server type also, which type of web server it will using. Apache server which is Apache server. Okay, and ఇలా యూజ్ చేసి మనం ఏంటంటే ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకోవచ్చండి ఆ వెబ్సైట్ గురించి, పర్టికులర్ గా మనం ఏమైనా హ్యాక్ చేయాలనుకున్నప్పుడు. అర్థమైందండి చెప్పింది? ఆర్ ఎనీ డౌట్స్? అర్థమైంది సార్. If you have any doubts, you can ask me. Doubts ఉంటే ఏమైనా అడగండి. సార్ చెప్పండి. చెప్పండి సార్, ఇక్కడ ఐపీ హిస్టరీ వచ్చేసి 63 టైమ్స్ చేంజెస్ యూనిక్ ఐపీ అడ్రస్ అని ఉంది, ఆన్ 15 years అని ఉంది. ఐపీ హిస్టరీ దాని మీనింగ్ ఏంటి సార్? అంటే 15 years గా చేంజ్ చేస్తున్నారా లేదంటే ఏంటి సార్? అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది కెన్ సి ఐపీ అనేది మనకి ఏంటంటే హోస్టింగ్ హిస్టరీలో యూ కెన్ ఫైండ్ ఇట్. ఐపీ అడ్రస్ అనేది అంటే మనకి ఎలా చేంజ్ అవుతుంది, ఐపీ అడ్రస్ లేదా సమ్ అదర్ కంట్రీకి వెళ్ళినప్పుడు ఎలా చేంజ్ అయింది, ఆ ప్రాసెస్ మొత్తం కూడా, లేదా ఆ ఫిషింగ్ కానీ ఫ్రాడింగ్ కానీ ఏమైనా జరిగినప్పుడు ఏంటంటే సమ్ టైమ్స్ ఐపీ అడ్రస్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఎప్పుడైనా సరే మనం డొమైన్ ఇచ్చినప్పుడు, సపోజ్ ఇప్పుడు ఒక ఐపీ అడ్రస్ ఉంది 176.45.12.47 ఇలాంటి ఒక ఐపీ అడ్రస్ ఉంది. ఈ ఐపీ అడ్రస్ మనం డొమైన్ కింద కన్వర్ట్ చేసుకున్నప్పుడు సమ్ డొమైన్.com కింద కన్వర్ట్ చేసుకున్నాం. ఇలా డొమైన్ కింద కన్వర్ట్ చేసుకున్నప్పుడు మనకి ఏంటంటే ఆ టోటల్ గా ఈ పర్టికులర్ ఒక ఐపీ అడ్రస్ కింద ఇది కన్వర్ట్ అవుతుంది. మనకి ఓన్లీ పర్టికులర్ కింద మనకి ఏంటంటే సమ్ టైమ్స్ జస్ట్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ సమ్ నేమ్ సర్వర్స్ ఒక ఐపీ అడ్రస్, నెక్స్ట్ అలాగే సమ్ ఏరియా టైప్ కి మనకి ఐపీ అడ్రస్ అనేది సమ్ టైమ్స్ ఏంటంటే ఈ యూనిక్ ఐపీ అనేది కొద్దిగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఓకే సార్. సార్ చెప్పండి. హలో సార్, డొమైన్ చెప్పండి. హూయిస్ డొమైన్ లో డొమైన్ నేమ్ తో కాకుండా ఐపీతో సెర్చ్ చేసినప్పుడు ఐపీ షేర్డ్ పూల్ లో ఉంటుంది. దానికి ఎలా తెలుసుకోవాలి సార్ మనకు కావాల్సిన డొమైన్ అదే అని? అర్థం కాదు మీరు చెప్పింది నాకు. అది రివర్స్ లుక్అప్ ఐపీ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. అంటే Okay. ఏమేమి ఇక్కడ మనకి 176 అదర్ సైట్స్ హోస్టెడ్ అందర్ సేమ్ సర్వర్ ఉంది. ఆ 176 shared అదర్ pool సైట్స్ కూడా షేర్డ్ పుల్. ఇది మనకి ఏంటంటే రివర్స్ లుక్అప్ అనే ప్రాసెస్ ఒకటి ఉంది మనకి. ఓకే రివర్స్ లుక్అప్ అనే ఐపీ అడ్రస్ అని. ఓకే ఆ రివర్స్ లుక్అప్ ఐపీ అడ్రస్ ద్వారా మనం ఏంటంటే జస్ట్ చెక్ చేసుకోవచ్చు ఈ 176 వెబ్సైట్స్ కూడా ఎలా రన్ అవుతున్నాయి, ఏ విధంగా ఏ ఐపీ అడ్రస్ మీద ప్రాపర్ గా రన్ అవుతుంది అని చెప్పేసి మనం చెక్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఓకే సార్, థ్యాంక్ యూ. That is regarding the whose domain tools. This is for just information gathering. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసం మనం ఈ whose domain tools ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే మనకు వచ్చేసరికి వన్ మోర్ టూల్ ఇస్ ఆల్సో దేర్, దట్ ఈస్ సైట్ రిపోర్ట్ నెట్క్రాఫ్ట్.
site report, netcraft. సైట్ రిపోర్ట్ నెట్క్రాఫ్ట్ అనేది కూడా మనకి ఏంటంటే టోటల్ గా ఈ వెబ్సైట్స్ కానీ అప్లికేషన్ కానీ ఏదైతే ఉన్నాయో వాటి గురించి టోటల్ ఆ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇది కూడా మనకి ఈ సైట్ రిపోర్ట్ డాట్ నెట్క్రాఫ్ట్ అనేది కూడా మనకి ఇస్తుందండి. సపోజ్ అగైన్ ఐఎమ్ గివింగ్ యాజ్ acme.org. acme.org ఇచ్చినప్పుడు కూడా ఆ టోటల్ రిపోర్ట్ మొత్తం కూడా మనకు వస్తుందండి. చూడండి ఒకసారి. దట్ ఈస్ ఇన్ సెన్స్ బ్యాక్గ్రౌండ్ లేయర్ రన్ అవుతుంది. నెక్స్ట్ అలాగే నెట్వర్క్ కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసరికి ఏమేమి ప్లాట్ఫామ్ యూజ్ చేసి ఆ వెబ్సైట్ మొత్తం కూడా బిల్డప్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి సైట్ రిపోర్ట్స్ దట్ ఈస్ ఇన్ సెన్స్ ఆ ప్రోటోకాల్స్ కానివ్వండి, ఈ రిపోర్ట్ మొత్తం కూడా మనం ఈ సైట్ రిపోర్ట్ నెట్క్రాఫ్ట్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇన్ఫర్మేషన్ అనేది మనం గెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే డిఫరెంట్ డొమైన్స్ అవైలబుల్ ఆన్ ద సేమ్ ఐపీ ఆల్సో వి కెన్ గెట్ ఇట్ by using this site report dot netcraft. ఇది కూడా మనకి బెస్ట్ టూల్ అండి విషయం. బట్ ఏంటంటే సపోజ్ మనం ఒక పర్టికులర్ వెబ్సైట్ మీద కనుక మనం ఎవ్రీ టైం ఇన్ఫర్మేషన్ అనేది మనం గెట్ చేసుకోవాలన్నప్పుడు, సపోజ్ నేను ఒక వెబ్సైట్ ని పర్టికులర్ గా ఎవ్రీ టైం అనేది నాకు ఇన్ఫర్మేషన్ గెట్ చేసుకోవాలనుకున్నప్పుడు, అలాగే దాని మీద వర్కౌట్ చేసేటప్పుడు దట్ ఈస్ ఎవ్రీ టైం దాన్ని యాక్సెస్ చేయడం అనేది దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ అండి. దానికోసం ఏంటంటే మనం ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ కాపీని మనం బిల్డప్ చేసి మన దగ్గర పెట్టుకోవాలండి. వెబ్సైట్ కాపీయర్ ఉంటుందండి. ఆ వెబ్సైట్ కాపీయర్ మనం ఏంటంటే మన లోకల్ మెషిన్ లో మనం బిల్డప్ చేసుకుని, దట్ ఈస్ ఇన్ ద సెన్స్ ఈ వెబ్సైట్ అసలు ఒరిజినల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆ ఒరిజినల్ వెబ్సైట్ ని మనం బిల్డప్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లోకల్ మెషిన్ లో మనం బిల్డప్ చేసుకోవచ్చు ఒరిజినల్ వెబ్సైట్ నుంచి. దట్ ఈస్ ఆల్సో పాసిబుల్ త్రూ మనకి ఏంటంటే అండి ఒక హెచ్టీ ట్రాక్ అనే టూల్ ఒకటి ఉందండి మనకి. హెచ్టీ ట్రాక్ టూల్, హెచ్టీ ట్రాక్. ఈ హెచ్టీ ట్రాక్ అంటే ఏం చేస్తుందంటే అండి జస్ట్ ఇట్స్ ఏ వెబ్సైట్ కాపీర్ అండి. సపోజ్ మనం హ్యాక్ చేయాలనుకున్న వెబ్సైట్ ఉంది అనుకోండి, ఆ వెబ్సైట్ గురించి మనం ఎవ్రీ టైం ఆ వెబ్సైట్ లోకి మనం లాగిన్ అయ్యి ఎవ్రీ టైం కనుక మనం యాక్సెస్ చేసి దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది మనం గెట్ చేసుకోవాలనుకున్నప్పుడు, బట్ ఎవ్రీ టైం యాక్సెస్ అనేది దట్ ఈస్ నాట్ ద కరెక్ట్. సో దానికోసం ఏంటంటే మనం ఆ సేమ్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ మనం ఏంటంటే ఒక వెబ్సైట్ కాపీ లాగా మనం బిల్డప్ చేసుకున్నప్పుడు ఈ హెచ్టీ ట్రాక్ అనేది వెబ్సైట్ అనేది మనకి యూజ్ అవుతుందండి. జస్ట్ దీన్ని డౌన్లోడ్ చేసుకుని కన్నా యూజ్ ఇట్ అండి. ఈ హెచ్టీ ట్రాక్ వెబ్సైట్ మనం డౌన్లోడ్ చేసుకుని ఏదైతే వెబ్సైట్ మీరు హ్యాక్ చేయాలనుకున్నప్పుడు ఆ హ్యాక్ చేసిన వెబ్సైట్ దట్ ఈస్ ఇట్ ఈస్ జస్ట్ స్మాల్ లైట్ వెయిట్ లో ఉంటుంది. జస్ట్ 3 MB ఆర్ 4 MB ఉంటుంది ఫైల్ సైజ్. ఇట్ సపోర్ట్స్ ఆల్ బోత్ Ubuntu అండ్ విండోస్ ఆర్ ఆల్సో. హెచ్టీ ట్రాక్ ఉంటుందండి. హెచ్టీ ట్రాక్ 3.49.2 ఎగ్జిక్యూటబుల్ విండోస్ కి. ఇది రన్ చేసుకుని మనం వర్కౌట్ చేయొచ్చు. జస్ట్ ఏంటంటే ఒక వెబ్సైట్ ని మనం ఎలా కాపీ లేక మనం వర్కౌట్ చేసి మన లోకల్ మెషిన్ లో మనం రన్ చేసుకుని ఎలా వర్కౌట్ చేసుకోవచ్చు అని చేసేసి ఈ వెబ్సైట్ కాపీ అనేది మనకి యూజ్ అవుతూ ఉంటుందండి. వెబ్సైట్ కాపీయర్. నెక్స్ట్ అలాగే ఈ వెబ్సైట్ అనేది ఏదైతే వెబ్సైట్ ఉందో జస్ట్ మనం దట్ ఈస్ ఇన్ ద సెన్స్ పెనట్రేషన్ టెస్టింగ్ కానివ్వండి, లేదా ఆ వల్నరబుల్ గా ఉన్న వెబ్సైట్ జస్ట్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఆ నెట్వర్కింగ్ కి ఎలా కనెక్ట్ అయింది, లేదా నంబర్ ఆఫ్ టైమ్స్ ఎలా వర్క్ అవుతుంది, నెక్స్ట్ దాని యొక్క అప్డేట్స్ అనేవి ఎలా ఇచ్చారు, లేదా దాని యొక్క అప్డేట్స్ అనేవి ఎలా వర్క్ అవుతుంది, దాని యొక్క ఇమేజెస్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి కూడా మనం చెక్ చేసుకున్నప్పుడు మనకు ఒకటి టూల్, వన్ మోర్ టూల్ ఈజ్ ఆల్సో దేర్. ఐ విల్ గివ్ యూ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్. జస్ట్ మీకు ఇస్తానండి, ఇబ్బంది చెక్ చేసుకోవచ్చు, జస్ట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. హెచ్టీ ట్రాక్ వచ్చేసరికి మనకి వెబ్సైట్ డొమైన్ టూల్స్ వచ్చేసరికి హూయిస్ డొమైన్ టూల్స్ కానివ్వండి, సైట్ రిపోర్ట్ కానివ్వండి. హూయిస్ డొమైన్ టూల్స్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద వెబ్సైట్.
నెక్స్ట్ సైట్ రిపోర్ట్. సైట్ రిపోర్ట్ నెట్ క్రాఫ్ట్ వచ్చేసరికి మనకి అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో నెక్స్ట్ అలాగే ఆ నెట్వర్కింగ్ కానివ్వండి, నెట్వర్కింగ్ అండ్ పోర్ట్స్, నెక్స్ట్ అలాగే ఐపీ, దీని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ సైట్ రిపోర్ట్స్ అండి. హెచ్టీ ట్రాక్ వచ్చేసరికి మనకి వెబ్సైట్ కాపీయర్ అండి. వెబ్సైట్ కాపీయర్ ఏదైతే వెబ్సైట్ మనం కాపీ చేసి జస్ట్ మన లోకల్ మెషిన్ లో మనం వర్కౌట్ చేసుకున్నప్పుడు ఈ హెచ్టీ ట్రాక్ అనే ఆ టూల్ ని మనం యూజ్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. హెచ్టీ ట్రాక్ వెబ్సైట్ కాపీయర్ అంటారు. హెచ్టీ ట్రాక్ వెబ్సైట్ కాపీయర్ జస్ట్ మీరు ఓపెన్ చేసి జస్ట్ డౌన్లోడ్ చేసి మీరు ఎలా కాపీ చేసుకుని మనం వర్కౌట్ అవుతుందో మీరు చెక్ చేసుకోవచ్చండి. జస్ట్ ఐ విల్ షో యూ. ఆల్రెడీ ఇన్ మై లోకల్ మెషిన్ ద హెచ్టీ ట్రాక్ మెషిన్ is also there. హెచ్టీ ట్రాక్ వెబ్సైట్ కాపీయర్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందండి. స్టార్టింగ్ లో హెచ్టీ ట్రాక్ వెబ్సైట్ కాపీయర్ అనేది మనకి ఇలా ఉంటుంది. జస్ట్ మీరు ఏదైనా ఒక ఆ ప్రాజెక్ట్ ని మీరు కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డప్ చేయాలనుకున్నప్పుడు మీకు హ్యావ్ టు సెర్చ్ ద పర్టికులర్ లొకేషన్. ఇండస్ట్రీలో నేను బిల్డప్ చేయాలనుకున్నాను. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్ మీద క్లిక్ చేసండి. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఏదైతే ప్రాజెక్ట్ నేమ్ ఇద్దాం అనుకున్నారో మీరు ఆ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చి జస్ట్ యూ కెన్ క్రియేట్ ఇట్ అండి. సపోజ్ హియర్ ఐఎమ్ గివింగ్ ఏ వెబ్సైట్ చేద్దాం, ఎనీ వెబ్సైట్, ఏ వెబ్సైట్ కానీ మనకి వెబ్సైట్ కాపీ అనేది ఉంటుందండి. జస్ట్ సపోజ్ సమ్ ట్యూటోరియల్స్ పాయింట్ మీద ట్యూటోరియల్స్ పాయింట్ పైథాన్ ఈ వెబ్సైట్ అనేది ఉందండి. ఈ వెబ్సైట్ ని కనుక మనం కాపీ జస్ట్ ఏదంటే ఈ టోటల్ గా ఏదైతే ఇలా ఎన్విరాన్మెంట్ ఉందో జస్ట్ లైక్ ఓవర్ వ్యూ కానివ్వండి, ఎన్విరాన్మెంట్ సెటప్ కానీ, బేసిక్ సింటాక్స్, వెర్బల్ టైప్స్, బేసిక్ ఆపరేటర్స్, డెసిషన్ మేకింగ్, టోటల్ గా ఇక్కడ ఏవైతే మనకు ఆప్షన్స్ ఉంది, ఈ ఆప్షన్స్ అన్ని కూడా మనకి మన లోకల్ మెషిన్ లో మనం వర్కౌట్ చేసుకున్నప్పుడు జస్ట్ ఇది ఒక కాపీ మనకి వెబ్సైట్ ట్రాక్ హెచ్టీ ట్రాక్ అనేది మనకి ఇట్ విల్ గివ్స్ ద హెచ్టీ ట్రాక్. జస్ట్ కాపీ దిస్ URL కాపీ చేసుకోండి. జస్ట్ కాపీ దిస్ URL and first give the project name. Project name is tutorial -python. Then click on next. అన్నప్పుడు మీకు ఇక్కడ వెబ్ అడ్రస్ అడుగుతుందండి. వెబ్ అడ్రస్ అనేది ఒకటి అడుగుతుంది. వెబ్ అడ్రస్ అడిగినప్పుడు అండి మనకి జస్ట్ వీ హ్యావ్ టు గివ్ ద URL. లో మనకి అక్కడ ఏదైతే మనం కాపీ చేస్తామో అక్కడ URL ఇచ్చినప్పుడు అండి దాన్ని క్లిక్ ఆన్ ఓకే మనం క్లిక్ చేసినప్పుడు టోటల్ గా క్లిక్ ఆన్ నెక్స్ట్ ఫినిష్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ టోటల్ గా అక్కడ ఉన్న ఫైల్స్ మొత్తం కూడా అండి మనకి ఆ వెబ్సైట్ లోకి మన లోకల్ మెషిన్ లో ఎక్కడైతే ఏదైతే మన మై వెబ్సైట్స్ ఏదైతే ఆ ట్యూటోరియల్ పైథాన్ ఏదైతే ఉందండి అక్కడ మన టోటల్ గా మొత్తం కూడా లోకల్ మెషిన్ లో మనకి రన్ అవుతాయండి. మై వెబ్సైట్స్ ట్యూటోరియల్ పైథాన్ ఇండెక్స్ ఫైల్ కానివ్వండి, ఇమేజెస్ కానివ్వండి, టోటల్ గా మొత్తం కూడా మనకి ఏంటంటే ఆ ఫైల్స్ అన్ని కూడా మనకి కాపీ అయినప్పుడు ఈ స్కాన్ మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాత టోటల్ గా అవైలబుల్ గా ఉన్న కంటెంట్ మొత్తం కూడా మనకి అవైలబుల్ గా ఉంటుంది. బేసిక్ సెంటెన్స్ కానివ్వండి, ఆ లిస్ట్స్, టపుల్స్, ఇక్కడ టోటల్ గా పేజీ మీద ఏదైతే ఉందో ఆ పేజీ ఉన్న కంటెంట్ మొత్తం కూడా మనకి ఒక వెబ్సైట్ కాపీయర్ లో అవైలబుల్ గా ఉంటుంది. దట్ ఈస్ రిగార్డింగ్ ద హెచ్టీ ట్రాక్ అండి. హెచ్టీ ట్రాక్
Okay. And also one more tool is also there, the robtex.com. Robtex కూడా మనకి ఇలాగే ఆ సైట్ రిపోర్ట్ గురించి మొత్తం కూడా మనం గెట్ చేసుకోవడం కోసం ఆ రాబ్టెక్స్ అనే టూల్ కూడా యూజ్ అవుతుంది మనకి. టోటల్ రిపోర్ట్ మొత్తం కూడా robtex.com. రాబ్టెక్స్ లో కనుక మనం ఐపీ అడ్రస్ కానివ్వండి, లేదా నా ఆ వెబ్సైట్ ఐపీ కానివ్వండి, మనం వచ్చి వరకు ఫైండ్ అవుట్ చేసుకున్నప్పుడు ఈ రాబ్టెక్స్ టూల్ కూడా మనకి ఆల్సో వెరీ వండర్ఫుల్ అండి. సర్వర్స్ కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, రివర్స్ ఐపీ రికార్డ్స్ అండ్ రికార్డ్స్. The total information is also we can get. And these three main tools are used. Next is Acme with domain tools ఒకటి, నెక్స్ట్ వచ్చేసరికి సైట్ రిపోర్ట్, నెక్స్ట్ robtex.com. And first of all you have to get the information. నెక్స్ట్ అలాగే ప్రీవియస్ గా మనకి 176 టూల్స్ వెబ్సైట్స్ కూడా అదర్ వెబ్సైట్స్ సేమ్ సర్వర్ మీద మనకి రన్ అవుతుందని చెప్పామండి. 176 ఆ 176 కూడా మనకి ఎలా రన్ అవుతుందని చెప్పేసి మనం బై యూజింగ్ రివర్స్ ఐపీ లుకప్ యూజ్ చేసి మనం చెక్ చేసుకోవచ్చండి ఏమేమి వెబ్సైట్స్ అనేది మనకి రన్ అవుతుంది. నెక్స్ట్ అలాగే ఏమేమి మనకి సేమ్ సర్వర్ మీద మనకి ఎలా వల్నరబుల్ గా ఉన్నాయని చేసి మనం జస్ట్ చెక్ చేసుకోవచ్చు. దట్ ఈస్ పాసిబుల్ త్రూ ద రివర్స్ ఐపీ, రివర్స్ లుకప్. రివర్స్ లుకప్ యూజ్ చేసి మనం ఈ ఐపీ అడ్రస్ ఇచ్చినప్పుడు జస్ట్ 217.178.155 టోటల్ ఈ ఐపీ అడ్రస్ ఇచ్చినప్పుడు we can find it. And that is I think hacker target. Hacker target యూజ్ చేసి మనం we can check it. And if you want to give the IP address, then the total DNS records ఏవైతే ఉన్నాయో ఆ టోటల్ మొత్తం కూడా మనకి వర్కౌట్ అవుతుంది. జస్ట్ యూ క్యాన్ చెక్ ద టోటల్ 176 ఏవైతే మనకి అవైలబుల్ ఉన్నాయో మొత్తం కూడా మనకి అవైలబుల్ గా ఉంటుంది. ఆ టూల్స్ అన్ని కూడా దీని మీద వర్క్ అయ్యి. దట్ ఈస్ రిగార్డింగ్ ద ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. Understood or any doubts? By using the IP address ఇచ్చినప్పుడు మనం జస్ట్ రివర్స్ ఐపీ లుకప్ అంటే ఏం లేదండి, అక్కడ డిఎన్ఎస్ నేమ్ అంటే మనకి ఐపీ అడ్రస్ రూపంలో వస్తుంది, లేదా ఐపీ అడ్రస్ ఉన్నప్పుడు మనం డిఎన్ఎస్ నేమ్ గెట్ చేసుకున్నప్పుడు రివర్స్ ఐపీ లుకప్ మనం చెక్ చేసుకోవచ్చు. This is regarding the information gathering. Next వచ్చేసరికి రీసెర్చ్ అండ్ ఎక్స్ప్లోయిటేషన్ లో మనకంటే జస్ట్ ఏమైంది, జస్ట్ మనకి ఏదైతే వల్నరబుల్ గా ఉందో జస్ట్ డేటాబేసెస్ కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసరికి ఉన్న వెబ్సైట్ కానివ్వండి, ఇలా మనకు చేసేటప్పుడు ఏంటంటే జస్ట్
we have to find out the tools అండి. ఆ టూల్స్ కోసం మనం యూజ్ చేసే టూల్స్ ఏవైతే ఉంటాయో జస్ట్ ఏంటంటే పెనట్రేషన్ టెస్టింగ్ టూల్స్ కోసం ఈ ఎక్స్ప్లోయిటేషన్ మోడ్ లో మనం యూజ్ చేసి మనం వీ క్యాన్ ఫైండ్ అవుట్ అండి. జస్ట్ లైక్ బబ్ షూట్ కానివ్వండి, SQL మ్యాప్, బబ్ షూట్, SQL మ్యాప్, skip fish, I think skip fish, watcha, W3AF, DVWA, I think different types of tools are also there మనకి. వచ్చేసరికి మనం మెటాస్ప్లాయిటబుల్ యూజ్ చేసి మనం మెటాస్ప్లాయిటబుల్ DVWA డ్యామ్ వల్నరబుల్ వెబ్ అప్లికేషన్ ఉంటుంది అనమాట. డ్యామ్ వల్నరబుల్ వెబ్ అప్లికేషన్. ఈ డ్యామ్ వల్నరబుల్ వెబ్ అప్లికేషన్ యూజ్ చేసి మనం ఏంటంటే ఈ SQL ఇంజెక్షన్ అనేది దట్ ఈస్ ఇన్ సెన్స్ పెనట్రేషన్ టెస్టింగ్ అనేది ఎలా వర్కౌట్ చేయాలో మనం జస్ట్ ఈ ప్రాక్టికల్ సెషన్ చూద్దామండి ఈ రోజు డ్యూరింగ్ ద ప్రాక్టికల్ సెషన్. And main these are the testing methodologies. Testing methodologies in the sense to test any website or penetration testing methodologies itself. Mainly some it should follow some procedures and rules. That is in the sense the standards. Those standards are OWASP, OSSTM, PTF, ISSAF, and also the PCI DSS. The OWASP is mainly used testing methodology. OWASP, Open Web Application Security Project. OWASP మెయిన్గా ఏంటంటేనండి ఆ టెస్టింగ్ మెథడాలజీస్ లో ఈ టూల్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. OWASP, ఓపెన్ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ ప్రాజెక్ట్. Open Web Application Security Project. మెయిన్గా ఏంటంటే ఈ 12 OWASP అనేది చెప్పేసి అండి మనకి ఓపెన్ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ అనేది మెయిన్ గా విల్ ఫాలో సమ్ రూల్స్ అండ్ సపోజ్ ఏదైనా మనకి ఆ మొబైల్స్ కానివ్వండి లేదా IoT డివైసెస్ కానివ్వండి లేదా సమ్ సెక్యూరిటీ రూల్స్ కానివ్వండి. దీనికోసం ఏంటంటే సమ్ టాప్ 10 ప్రోటోకాల్స్ అనేవి మనకి OWASP అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ ద రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో దట్ ఇస్ ఇన్ సెన్స్ ద ప్రీవియస్ వన్స్ ఈ OSSTM కానివ్వండి, PCI DSS కానివ్వండి, ఇవేంటంటే మన సైబర్ సెక్యూరిటీ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ మాట్లాడుతున్నప్పుడు వీ కెన్ డిస్కస్ మోర్ రిగార్డింగ్ దిస్ ద PCS DS కానివ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ కానివ్వండి. ఇదేంటంటే సైబర్ సెక్యూరిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం డిస్కస్ చేసేటప్పుడు వీ కెన్ డిస్కస్ లాట్ ఆఫ్
Sir, voice is not audible, sir. Sir, voice is not audible, sir. Audible, sir. Sir, Ramakrishna sir, voice is not audible, sir. వినిపించలేదు. Okay, please wait. ప్లీజ్ వెయిట్, రామకృష్ణ సార్ ఫోన్ చేస్తున్నారు, ఏమైంది? ఓకే, సారీ ఫర్ ద ఇంటరప్షన్. సార్కి చిన్న ప్రాబ్లం వచ్చిందట, అంటే ఐ మీన్ స్పీకర్లో ఈ 2 minutes సెట్ చేసుకుంటున్నారు. యామ్ ఐ ఆడిబుల్? Yes, Yes, sir. sir. సార్ మీరు ఆడిబుల్ సార్. సార్ ఇప్పుడు మన వెబ్సైట్ చెప్పారు సారు, hackertarget.com అని. ఓకే సార్. ఓకే, hackertarget.com లో రివర్స్ ఐపీ గురించి ఐపీ అడ్రస్ ఇచ్చి చెక్ రివర్స్ డిఎన్ఎస్ అంటే ఇక్కడ మాకు ఒకటే ఐపీ చూపిస్తుంది సార్. అదే సార్ చూపించినప్పుడు మల్టిపుల్ ఐపీ చూపించింది. ఏమన్నా రిజిస్టర్ చేసుకోవాలా దీనికి ఏమన్నా, లేకపోతే అవసరం లేదా సార్? లేదు సార్, యాక్చువల్లీ ఏంటంటే సార్ మీరు ప్రీవియస్ ఒక క్వశ్చన్ అడిగారు కదా ఎన్ మ్యాపింగ్ గురించి, అంటే జస్ట్ రివర్స్ ఐపీ వరకు వస్తాను. జనరల్ గా ఎన్ మ్యాపింగ్ అంటే ఏంటంటే ఐపీ అడ్రస్ యొక్క ఓపెన్ అంటే 3 types ఆఫ్ పోర్ట్స్ ఉంటాయి. ఓపెన్ పోర్ట్స్, క్లోజ్డ్ పోర్ట్స్, ఫిల్టర్ పోర్ట్స్. అంటే ఓపెన్ గా ఉన్న మాత్రం మనం హ్యాక్ చేయగలము. ఫిల్టర్డ్ పోర్ట్స్ ని అంటే అది ఓపెన్ గా ఉందా క్లోజ్ గా ఉందో ఎన్ మ్యాప్ కూడా ఫైండ్ అవుట్ చేయలేదు. ఫైండ్ అవుట్ చేయాలంటే ఎన్ మ్యాప్ లో అగ్రెసివ్ అని ఉంటుంది. చేసి ఐపీని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం రివర్స్ ఐపీస్ యూజ్ చేసుకొని మనం ఏంటంటే ఇన్ కేస్ ఏం అంటే బ్యాక్ ఎండ్ లో ఐ మీన్ డేటా ప్రాసెసింగ్ ఏం జరుగుతుంది అనేది మాత్రం ఫైండ్ అవుట్ చేయొచ్చు, సింపుల్ గా చెప్పాలంటే. హలో, వింటున్నాను సార్, వింటున్నానండి. ఓకే సార్. అంటే ఓపెన్ పోర్ట్స్ ఉంటే మనం ఎవరైనా హ్యాకర్, ఎటువంటి హ్యాకర్ అయినా ఈజీగా హ్యాక్ చేయొచ్చు. క్లోజ్డ్ పోర్ట్స్ ఉంటే అసలు ఇంపాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏంటంటే వలనరబిలిటీ అంటే ఏంటి, వీక్నెస్ కదా సార్. హలో, వలనరబిలిటీ అంటే అర్థమైంది సార్. వీక్నెస్. ఆ అంటే వీక్ పాయింట్ ఎక్కడ ఉందో మనకి అంటే ఎన్ మ్యాప్ ఏం చేస్తుందంటే వీక్ పాయింట్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేసి ఆ వీక్ పాయింట్ ని ఇంకా పెద్దది చేసి, అంటే ఏంటంటే ఏ పోర్ట్ అయితే ఖాళీ ఉందో ఆ పోర్ట్ ని పెద్దది చేసి దాని నుంచి డేటాని కమ్యూనికేట్ చేస్తుంది, అంటే అవతల డేటాని కమ్యూనికేట్ చేస్తుంది. హలో, ఓకే. ఇందులో రివర్స్ ఐపీఎస్. ఇప్పుడు మనకి ఏంటంటే రివర్స్ ఐపీఎస్ ని చూపించే ముందు మీకు లాస్ట్ ఇప్పుడు చూపించారు కదా OWASP అని.
అవునండి. అంటే ఓపెన్ వెబ్ అవును సార్. అప్లికేషన్ సెక్యూర్ ఓకే ఓపెన్ వెబ్ అప్లికేషన్ సెక్యూర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అది ఏంటంటే కొంతమంది సెక్యూరిటీ స్పెషలిస్ట్లు ఏంటంటే 2013 లో ఏవేవైతే ఎక్కువ అటాక్స్ జరిగాయి, నెక్స్ట్ 2013 లో అటాక్స్ జరిగిన తర్వాత ఆ అటాక్స్ కి ఎథికల్ హ్యాకర్స్ ఉంటారు కదా సార్, ఆ ఎథికల్ అవునండి. హ్యాకర్స్ ని వాటిని ప్రివెంట్ చేయగలిగారు అవి కొన్నిటిని మాత్రమే. కానీ స్టిల్ 2017 కూడాను ఏవైతే 2013 లో జరిగాయో అవి కొన్ని ఒక 4 వరకు కంటిన్యూ ఉన్నాయి. ఎలాంటివి ఎస్క్యూఎల్ ఇంజెక్షన్స్ కానీ ఇప్పుడు కూడా టాప్ లో ఉంది ఎస్క్యూఎల్ ఇంజెక్షన్. ఎందుకంటే మనం ఎక్కువగా డేటాబేస్ యూజ్ చేసేది ఎస్క్యూఎల్ కదా సార్. ఓకే ఓకే ఎస్ సార్ ఎస్ సార్. అంటే మేజర్ గా మనం ఎస్క్యూఎల్ లో చాలా అంటే ఎస్క్యూఎల్ చాలా ఉన్నాయి. అంటే మై ఎస్క్యూఎల్ అని చెప్పేసి లేదంటే నో ఎస్క్యూఎల్ అని చెప్పేసి. కానీ మేజర్ గా మనం ఒరాకిల్ కానీ ఏదైనా సరే కానీ ఏ డేటాబేస్ లో అయినా సరే మనం ఎక్కువగా ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ చేయడం వల్ల ఏంటంటే డేటాని ఈజీగా గెట్ చేయగలం. ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ నథింగ్ బట్ ఏంటంటే మనం ఇప్పుడు జనరల్ గా ఒక ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇస్తాం కదా సార్. అవునండి. మనం అప్లికేషన్ ని సబ్మిట్ చేసేటప్పుడు అక్కడ అంటే మ్యాండేటరీగా నింపాలి అనే ఫామ్ ని వాడు బ్యాక్ ఎండ్ లో ఉన్న కోడ్ కి మనం ఒక కోడ్ రాసి కన్ఫ్యూజ్ చేస్తాం. అంటే ఏంటి అంటే ఎలా కన్ఫ్యూజ్ చేస్తామంటే ఇది ఇచ్చింది కరెక్టా కాదా. ఇప్పుడు నా మొబైల్ నెంబర్ 10 డిజిట్స్ ఉంటేనే ఏమవ్వాలి, అది మామూలుగా యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు మనం ఏంటంటే నెంబర్ ఇవ్వకుండా మనం ఇక్కడ ఒక HTML కోడ్ డెవలప్ చేసి HTML అనే సమ్ టైప్స్ ఆఫ్ కోడ్ డెవలప్ కన్ఫ్యూజ్ చేస్తాం బ్యాక్ ఎండ్ లో. దానికి ఎట్లా కన్ఫ్యూజ్ చేస్తామంటే ఇప్పుడు ఇది ప్రాపర్ గా ఇచ్చాడు అనేది అప్లికేషన్ కాంప్రమైజ్ అయిపోతుంది మొత్తం కదా. ఏమవుతుంది ఎందుకు కాంప్రమైజ్ అవుతుంది? ఇది ఇచ్చిన అడ్రస్ కానీ ఇవన్నీ కానీ కాంప్రమైజ్ అయిపోయి క్రెడెన్షియల్స్ ఓపెన్ అయిపోయిన తర్వాత డేటా టెస్టింగ్ మొత్తం జరుగుతుంది. అంటే ఏంటి డేటాని డౌన్లోడ్ చేసుకోవడం కానీ లేదా ఒక అంటే ఎక్స్ప్లెయిన్ అంటే డేటా తీసుకోవడమే. అంటే వామ్ సెండ్ చేయడం కానీ ఏమన్నా అంటే ఐ మీన్ వైరస్ కానీ ఏది కానీ సెండ్ చేయడం ఉండదు. డేటా టెస్టింగ్ చేసి డేటాని అంటే పర్సనల్ అంటే మీరంటే సార్ మీ సైడ్ నుంచి వాయిస్ వస్తుంది సార్. చెప్పండి సార్ కట్ చేశాను. చెప్పండి సార్. ఎస్ సార్ వెరీ క్లియర్ సార్. ఓకే అంటే ఈ ప్రొసీజర్ జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు సార్ చెప్పిన దాంట్లో ఈ ప్రొసీజర్ జరుగుతుంది సార్. ఈ ప్రొసీజర్ లో మనకి ఏ టైప్స్ ఆఫ్ అటాక్స్ ఎక్కువ జరిగాయని చెప్పేసి సార్ చూపించారు. మనకి జనరల్ గా ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న దాంట్లో ఏంటంటే పాస్వర్డ్ అటాక్స్. అంటే సార్ మనకి పాస్వర్డ్ అటాక్స్ ఓకే ఇంకా చెప్పలేదు పాస్వర్డ్ అటాక్స్ కాదు. ఓకే ఐపీఎస్ గురించి చెప్పారు కదా. అంటే మీరు ఇందాక ఎవరో ఒక క్వశ్చన్ అడిగారు ఎవరు అంటే ఐపీఎస్ అనేవి ఇప్పుడు మనం వేరే దగ్గరికి వెళ్తే చేంజ్ అవుతాయా సార్ అంటే ఖచ్చితంగా చేంజ్ అవుతాయి సార్. ఎందుకంటే మనకి ఇప్పుడు నా జియో సిమ్ నా మొబైల్లో నీ జియో సిమ్ నుంచి వాడినప్పుడు నాకు జియో వాళ్ళు నాకు ఎందుకంటే ఎవరైనా నెట్వర్క్ కి ఓనర్ ఎవరు సార్? సార్ మిమ్మల్ని కాదు మామూలు క్వశ్చన్ అది. నెట్వర్క్ కి జనరల్ గా ఓనర్ అంటే ఎవరు ఉండరు కదా. మనం నెట్వర్క్ కి ఓనర్ ఎవరు ఉండరు కానీ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు. మనం ఏంటి ఐపీ అంటే ఏంటి ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఆ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటే ఐఎస్పీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో మనం యూజ్ చేసే నెట్వర్క్ బేస్ చేసుకొని మనకి ఐపీ చేంజ్ అవుతుంటుంది. మనకి ఐపీ డైనమిక్ ఐపీస్ చేంజ్ అవుతుంటాయి. ఈ డైనమిక్ ఐపీస్ ఏమవుతాయి ఎన్మ్యాప్ లో యూజ్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ ఐపీ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తుంది, ఆ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏం యూజ్ చేస్తుంది అండ్ దాని యొక్క రూటర్ కనెక్షన్స్ ఏంటి అండ్ ఐ మీన్ ఐపీ మొత్తం ఎన్మ్యాప్ లో అగ్రెసివ్ కోడ్ ఒకటి ఉంటుంది సార్. ఆ కోడ్ ని ఐ మీన్ కమాండ్ సార్ ఆల్రెడీ చెప్పారు. ఆ కమాండ్ యూజ్ చేయగానే అగ్రెసివ్ మొత్తం కూడా క్లియర్ గా వచ్చేస్తారు సార్. ఓకే అండి. అంటే ఎన్మ్యాప్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిటీ పర్పస్ మెయిన్ అవతల వారు ఎవరు, వాళ్ళు యూజ్ చేసే ఓఎస్ ఏంటి, నెక్స్ట్ వాళ్ళు యూజ్ చేసే ఐ మీన్ అంటే ఒక్క ఏ ఐపీకి ఎన్ని డివైజులు కనెక్ట్ అయ్యి ఉన్నాయో కూడా మనం క్లియర్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఈ పర్టికులర్ ఐపీతో అంటే నా రోటర్ కంటే ఒక ఐపీ ఉంటుంది. రోటర్ నుంచి నా ల్యాప్టాప్ కి ఫోన్ కి మా మదర్ ఫోన్ అన్ని కనెక్ట్ అయితే అందులో కొన్ని అగ్రెసివ్ కమెంట్స్ ఉంటాయి. అంటే మరి ఎక్స్ట్రాడినరీ కమెంట్స్ ఉంటాయి, కొంచెం డెప్త్ గా వెళ్ళేవి. ఆ కమెంట్స్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే రోటర్ ఎన్ని డివైజులు కనెక్ట్ అయింది, ఆ డివైస్ నేమ్ ఇంక్లూడింగ్ బ్రాండ్ నేమ్. అంటే ఇప్పుడు జియోమి ఉంటే జియోమి, రెడ్మీ ఉంటే రెడ్మీ, అంటే అవి కూడా అంటే మెయిన్ మదర్ ఇవి ఉంటాయి కదా. అంటే ఇప్పుడు జియోమి వాళ్ళు నిన్న రెడ్మీ 4 రెడ్మీ 5 అదే రెడ్మీ 4 రెడ్మీ 5 చూపించదు. ఆ మ్యానుఫ్యాక్చర్ ఎక్కడి నుంచి అయింది మొత్తం క్లియర్ గా చూపిస్తుంది సార్. అసలు నెక్స్ట్ ఏ ఫోన్ ఎవరిది అన్నట్టుగా.
ఓకే అదంతా ఎన్ మ్యాపింగ్ వల్ల జరుగుతుంది. ఎన్ మ్యాపింగ్ లో ఫైన్ మనం అండి. తెలుసుకున్న ఓపెన్ పోర్ట్స్ నుంచి మనం ఇప్పుడు ఈ అటాక్స్ చేస్తాం. ఏ అటాక్స్ మనం తెలుసుకున్న దీని నుంచి మనం నెట్వర్క్ అటాక్స్ చేస్తాం. నెట్వర్క్ అటాక్స్ అంటే యాక్టివ్ అటాక్ అండ్ ప్యాసివ్ అటాక్. సార్ ఇప్పుడు చెప్పారు కదా యాక్టివ్ అటాక్ అండ్ ప్యాసివ్ అటాక్ అని. ఎస్, అవునండి అవునండి. యాక్టివ్ అటాక్ ఏంటంటే ఇద్దరు కమ్యూనికేట్ చేసుకుంటే, ఇప్పుడు మీరు నేను కమ్యూనికేట్ చేసుకుంటున్నాను, థర్డ్ పర్సన్ ఏం చేస్తారంటే మధ్యలో ఇంటరప్ట్ అయ్యి నా డేటా అతను విని అతను ఎడిట్ చేసి మీకు సెండ్ చేస్తారు. అంటే అది ఎడిటబుల్ అవుతుంది. ప్యాసివ్ అటాక్ ఏమవుతుందంటే నా డేటా మనిద్దరం మాట్లాడుకుంటున్నాం, థర్డ్ పర్సన్ జస్ట్ వింటారు, లైక్ కాల్ ట్రాపింగ్ లాగా. ఇప్పుడు మనం జనరల్ గా ప్రెజెంట్ న్యూస్ కూడా అదే కదా సార్, అంటే కోర్టు జడ్జిల యొక్క ఫోన్ ట్యాపింగ్ చేశారని అంటున్నాం కదా. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. అలాంటిది ఏంటంటే ఇద్దరు కమ్యూనికేట్ అవుతున్నప్పుడు థర్డ్ పర్సన్ వింటారు. కానీ థర్డ్ పర్సన్ ఎలా వింటారంటే ఇద్దరు ఎవరో ఒకరు ఐపీ తెలుసుకుంటారు, మీ ఐపీ కానీ నా ఐపీ కానీ, మన ఇద్దరు ఎవరో ఒకరు ఐపీని తెలుసుకొని ఆ ఐపీ ఒక ఐపీ తెలిస్తే చాలు సార్. ఆ ఐపీ నుంచి వెళ్ళే ఎవ్రీ కాల్ కూడాను, అంటే ఆ ఐపీ నుంచి ఇంక ఏ ఐపీకి డేటా వెళ్తుందో ఆ ఎవ్రీ డేటా కూడాను ఆ థర్డ్ పర్సన్ అనేది జస్ట్ వింటారు, అతను విన్నట్టు మనకు తెలియదు. కాకపోతే అంటే అక్కడ డేటా థెఫ్టింగ్ జరుగుతుంది కదా సార్. అంటే ఐ మీన్ మన దగ్గర పర్సనల్స్ ఉండొచ్చు, మన పర్సనల్స్ అనేది థర్డ్ వన్ విని ఐ మీన్ బెదిరించడం కానీ, లేదంటే ఎనీ ఒక అంటే ఏమైనా కొన్ని బెదిరింపులు లాంటివి ఏమైనా ఉంటాయి కదా. అంతేలేండి. ఆ నెట్వర్క్ అటాక్స్ మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్స్ అంటాం జనరల్ గా. అంటే యాక్టివ్ అటాక్ అండ్ ప్యాసివ్ అటాక్ రెండింటిని కూడా ఏంటంటే మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అంటే ఇద్దరు అటాకర్స్, సారీ ఇద్దరు సర్వర్ అండ్ క్లయింట్ మధ్యలో ఒక హ్యాకర్ ఉండి ఐ మీన్ డేటాని చేస్తుంటారు. ఓకే అండి, ఓకే అండి, ఓకే అండి, ఓకే. అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు సారు httrack.com వెబ్సైట్ గురించి చెప్పారు కదా సార్. ఇప్పుడు ఆ httrack.com నుంచి మనం వెబ్సైట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, బట్ మనకు ఓన్లీ HTML CSS లాంటి కోడ్ వస్తుంది తప్ప దానివల్ల మనకు లాభం ఏముంటుంది సార్? సార్ గుడ్ క్వశ్చన్ సార్. HTML అండ్ CSS అని అడిగాం కదా సార్. జనరల్ గా మనం డేటాని మనం అవతల సెండ్ చేయాలంటే HTML నుంచే చేస్తాం జనరల్ గా. మనం HTML లో టెక్స్ట్ ఇస్తాం, టెక్స్ట్ బాక్సెస్ ఆర్ సమ్ అదర్ బాక్స్, అంటే మనం ఏదైనా కావాలంటే బాక్సెస్ ఖచ్చితంగా ఉండాలి కదా. అంటే ఐ మీన్ అది కోడ్ రాసేటప్పుడు అంటే అది టెక్స్ట్ పర్పస్ లోనా, పాస్వర్డ్ పర్పస్ లోనా, ఈమెయిల్ పర్పస్ లోనే మనం మెయింటైన్ చేస్తాం HTML కోడ్ లో. అవునండి. మనం నేను ఫస్ట్ చెప్పాను కదా SQL ఇంజెక్షన్ అని. SQL ఇంజెక్షన్ ఎక్కడి నుంచి ఇంటరప్ట్ చేస్తాం అంటే ఈ HTML కోడ్ లోనే మనం ఆ బ్యాక్ ఎండ్ లో కన్ఫ్యూజ్ అయ్యేటట్టుగా మనం డైరెక్ట్ గా డీటెయిల్స్ ఇవ్వకుండా ఒక లైక్ చిన్న కోడ్ రాసేసి కన్ఫ్యూజ్ చేస్తాం. కన్ఫ్యూజ్ చేసేటప్పుడు అది బ్యాక్ ఎండ్ లో కన్ఫ్యూజ్ అయ్యి కాంప్రమైజ్ అయిపోతుంది. కాంప్రమైజ్ అయిపోయి ఇంకా డేటా ఓపెన్ అయిపోతుంది. ఓకే ఓకే. మీకు సార్ ప్రాక్టికల్ గా చూసేటప్పుడు ఇంకా కొంచెం ఐ మీన్ మెటాస్ప్లాయిట్ సారీ కలీ లైనక్స్ లోనే ఓపెన్ చేస్తారు. కలీ లైనక్స్ లోనే ఓపెన్ చేసి చేస్తారు. నిన్న మీరు మీ కాలేజ్ సిస్టమ్స్ లో చేసినప్పుడు కూడా మీకు ఫిల్టర్డ్ అని వచ్చి ఉంటుంది సార్. ఓపెన్ అండ్ క్లోజ్ చూపించదు, ఫిల్టర్ అని వచ్చి ఉంటుంది. అంటే ఫస్ట్ మీరు అడిగారు కదా డౌట్. ఫిల్టర్డ్ అని ఎప్పుడు వచ్చిందో ఆ ఎన్మ్యాప్ కూడా ఫైండ్ అవుట్ చేయట్లేదు ఏంటని, అది ఓపెన్ పోర్టా క్లోజ్డ్ పోర్టా అని. ఎందుకంటే అప్పుడు మనం ఇంకో అగ్రెసివ్ కమాండ్స్ యూజ్ చేస్తే అవుతుంది. కాకపోతే ఏంటంటే మనం అక్కడ వరకు వెళ్తే ఇంకేమైనా కంప్లైంట్స్ కానీ ఏమి కానీ పెట్టే ఛాన్స్ ఉంటుంది కదా సార్. అందుకు మనం అన్ని కమాండ్స్ కూడా కంప్లీట్ గా చెప్పలేదు. రామకృష్ణ సార్, ఓకే సార్. I think Ramakrishna sir, Ramakrishna sir, am I audible? రవికిషన్ గారు మీ నంబర్ ఏమైనా షేర్ చేయగలరా అండి? టెలిగ్రామ్ లో ఉందా లేకపోతే? టెలిగ్రామ్ మీ మొబైల్ నంబర్ సార్. ఓకే సార్, ఓకే టెలిగ్రామ్ ఐ మీన్ చేస్తాను సార్. ఓకే 79 సార్ చెప్పండి. 89 79 89 89 570 7989 570 681 681. సార్ థ్యాంక్ యూ రామకృష్ణ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే Ramakrishna sir, are you there?
ఓకే. వెయిట్. ఓకే. ఇందాకలా ఎవరో అడిగారు కదా, ఒక డొమైన్ నేమ్ అండ్ ఐపీ అడ్రస్ గురించి ఏం అడిగారు కదా. ఇప్పుడే సార్ ఫోన్ చేశారు. సార్ కొంచెం నెట్వర్క్ ఇష్యూస్ తో కొంచెం ట్రబుల్ అవుతున్నారు. అతను లాగిన్ అవుతున్నా సరే అతని యొక్క సార్ యొక్క వాయిస్ అనేది మనకి రీచ్ అవ్వట్లేదు. ప్రెజెంట్ నా అక్కడ కూడా పీపీటీ లేదు. సో మనం కొన్ని టాపిక్స్ అనేవి జనరల్ గా ఓరియంటెడ్ గా చెప్పుకుందాం. మనకి డిఎన్ఎస్ సర్వర్ ఉంటుంది. ఆమె ఆడిబుల్? Yes, sir. DNS. Go ahead. Yes, sir. DNS అనేది డొమైన్ నేమ్ సర్వీస్ కాదు, డొమైన్ నేమ్ సిస్టమ్ వేరు, సర్వీస్ వేరు. మనకి ఐపీ మనం జనరల్ facebook.com అని మనం ఇస్తున్నామని అంటే మనం ఎవ్రీ ఐపీని కూడా మనం అంటే గుర్తు పెట్టుకోలేం జనరల్ గా. సో మనకి ఏవైతే పబ్లిక్ ఐపీస్ ఉన్నాయో ఐపీస్ కి ఒక డొమైన్ నేమ్ ని వాళ్ళ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే పర్టికులర్ గా ఎవ్రీ టైం కూడా పర్టికులర్ ఐపీ అడ్రస్ ని కాల్ చేయకుండా ఆ ఐపీ అడ్రస్ కి డొమైన్ నేమ్ ని అసైన్ చేస్తున్నారు. మన డిఎన్ఎస్ సర్వర్స్ మనం ఆల్రెడీ మనం ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఆ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి నెట్వర్క్స్ లో కొంచెం చెక్ చేస్తే మనకి డిఎన్ఎస్ సర్వర్ సర్వీసెస్ అని చూపిస్తుంది. ఆ ఐపీ అడ్రస్ నే డిఎన్ఎస్ అంటాం. అంటే ఒక సర్వర్ కి ఒక ఐపీ అని ఉండదు. facebook.com అంటే సబ్ ఐపీస్ చాలా ఉంటాయి. మనం సబ్ ఐపీస్ చాలా ఉండేటప్పుడు మ్యాపింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఎన్ని సబ్ ఐపీస్ ఉంటాయో, అంటే సపోర్ట్స్ ఎన్ని ఎక్కువైతే ఉంటాయో అంత స్కానింగ్ కూడా అంత టైం పడుతుంది. ఇప్పుడు మనం పెద్ద ఫేస్బుక్ లాంటివి కానీ ఏవైనా ఓపెన్ పోర్ట్స్ చెక్ చేయాలనుకుంటే దానికి సబ్ ఐపీస్ చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఫేస్బుక్ అనేది మెయిన్ గా అక్కడ మెయిన్ సర్వర్ అక్కడ ఉన్నా సరే సబ్ సర్వర్స్ ఎక్కడ మనకి నియర్ లోనే ఉంటాయి కదా. మన డేటా గట్రా ఎక్కడి నుంచి తీసుకుంటాం? దగ్గరలో ఉన్న హబ్ నుంచి తీసుకుంటాం. ఆ దగ్గరలో ఉన్న హబ్ లో ఉన్న క్యాచ్ లో స్టోర్ అయిన డేటాని మనకి సెండ్ చేస్తున్నాం. మనం ఏదైనా ఒక రిక్వెస్ట్ ని పాస్ చేసేటప్పుడు ఆ రిక్వెస్ట్ ఏం చేస్తుంది? మామూలుగా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి మనకి ఎలా సర్వర్ కి వెళ్తుంది. అది ఏ సర్వర్ కి వెళ్తుంది? ఫస్ట్ సబ్ సర్వర్స్ కి వెళ్తుంది. ఆ సబ్ సర్వర్స్ లో రిక్వెస్ట్ అంటే మనం ఇచ్చిన రిక్వెస్ట్ లేకపోతే అలా నియర్ బై చెక్ చేసుకొని అలా లాస్ట్ వన్ కి వెళ్ళి ఇన్ కేస్ అక్కడ ఉంటే మనకి అక్కడి నుంచి మళ్ళీ మనకి దగ్గరలో ఉన్న సర్వర్ లో స్టోర్ అయ్యి సబ్ సర్వర్ స్టోర్ అయ్యి అక్కడ క్యాచ్ లో ఆల్రెడీ స్టోర్ అవుతుంది. మనం ఎవ్రీ టైం కూడా ఐపీస్ ని కాల్ చేయకుండా ఉండడానికి మనం ఏంటి డొమైన్ నేమ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసాం. అంటే డొమైన్ నేమ్ సిస్టమ్స్ ని ప్రొవైడ్ చేసాం. ఎట్లా లైక్ దట్ facebook.com, google.com, gmail.com ఇవన్నీ కూడా అంటే మెయిన్ గా ఇవి ఎలా రన్ అవుతాయి? ఐపీస్ మీద రన్ అవుతాయి. అండ్ డిహెచ్సిపి నెట్వర్క్స్ లో కొన్ని చెప్తున్నాను ఎందుకంటే ఇవి బేసిక్ వెరీ బేసిక్ ఇది, అందుకు సార్ చెప్పలేదు. ప్రెజెంట్ సార్ అంటే హీఈస్ ఫేసింగ్ సమ్ ఇంటర్నెట్ ఇష్యూస్. సో ఏదో కొన్ని టాపిక్స్ అనేవి మన సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ గానే చెప్తున్నాను. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. డిహెచ్సిపి అంటే ఏంటి? డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. మనం ప్రీవియస్ నుంచి ఎప్పటి నుంచో ఐపీస్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ అంటున్నాం కదా. ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ ని ఇప్పుడు నా జియో సర్వర్ లో నా మొబైల్ కి ఈ పర్టికులర్ ఐపీ అసైన్ చేయాలంటే ఆ అసైన్ చేసిన దాన్ని డిహెచ్సిపి అంటాం. డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. Am I audible? Yes అండి. Yes, sir. ఓకే. Yes, sir.
డిహెచ్సిపి నుంచి ఐపీని మన పర్టికులర్ డివైస్ కి సెండ్ చేస్తుంది. డిహెచ్సిపి ప్రొవైడ్ చేస్తుంది పర్టికులర్ ఐపీకి. మనం ప్రీవియస్ గా ఒకటి అన్నాం కదా, రూటర్ కి ఐపీ ఉంటుంది, అంటే నెట్వర్క్ ప్రొవైడర్స్ కి ఐపీ ఉంటుంది, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ అనేది ఉంటుంది. ఆ ఐపీ ఇప్పుడు నేను ఒక రూటర్ మెయింటైన్ చేస్తున్నాను కదా, ఆ రూటర్ కి సర్వీస్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? డిహెచ్సిపి అంటే డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్స్. ఎవరు? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. మరి ఆ పర్టికులర్ రూటర్ కి నేను మా అమ్మ మా డాడీ మొత్తం ముగ్గురికి కూడాను అదే సేమ్ రూటర్ కి, అంటే సేమ్ ఐపీ అడ్రస్ కి కనెక్ట్ అయితే నేను ఇచ్చిన రిక్వెస్ట్ నాకే ఎలా వస్తుంది? జస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను, నేను ఎవరైనా చెప్పొచ్చు. డివైస్ ఐపీ. ఓకే, డివైస్ ఐపీ కాదు, మెయిన్ ఐపీ అంటే రూటర్ కున్న ఐపీనే మనకి ఇక్కడ చూపిస్తుంది, మన డివైస్ లో చూపిస్తుంది. ఎవరైనా నేను ఒకే ఐపీకి ఒక 3 పర్సన్స్ కనెక్ట్ అయ్యాం, కానీ ఈ 3 పర్సన్స్ లో ఇప్పుడు నేను మా మామ అండ్ మా డాడ్ కనెక్ట్ అయితే నేను ఇచ్చిన రిక్వెస్ట్ ని నాకే ఎలా చూపిస్తుంది? ఇక్కడ 3 డివైసెస్ సేమ్ ఐపీతో కదా కనెక్ట్ అయ్యాం. సబ్ ఐపీ తీసుకుంటుందండి? సబ్ ఐపీ కాదు సార్, ఇక్కడ మ్యాక్ తో కమ్యూనికేట్ అవుతుంది, అంటే ఐపీ మ్యాక్ అడ్రస్ తో కమ్యూనికేట్ అవుతుంది. మ్యాక్ ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్ తో ఒక మ్యాక్ అడ్రస్ ఉంటుంది, లైక్ ఆధార్ కార్డ్ లాగా. అంటే నా డివైస్ కి నేను ఒక డివైస్ ల్యాప్టాప్ కి ఒక మ్యాక్ అడ్రస్ ఉంటుంది, డివైస్ కి ఒక మ్యాక్ అడ్రస్ ఉంటుంది. మనం ఈ మ్యాక్ అనేది ఇలాంటి పర్పస్ లో ఎక్కువ యూజ్ అవుతుంది. ఏంటంటే మనం తీసుకున్న ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ ని రిక్వెస్ట్ ని ఒక ఐపీ నుంచి 100 మంది యూజ్ చేస్తే ఆ ఐపీ అక్కడ మళ్ళీ మ్యాక్ తో కమ్యూనికేట్ అయ్యి ఆ పర్టికులర్ మ్యాక్ అడ్రస్ కి సెండ్ చేస్తుంది. అందుకే నేను రిక్వెస్ట్ చేసిన ప్రొవైడ్ ఏదైతే డేటా ఉందో ఆ డేటా నాకు మాత్రమే చూపిస్తుంది మళ్ళీ. ఓకే, ప్రోటోకాల్ అంటే ఏమీ లేదండి. ప్రోటోకాల్ అంటే ఎవరు అడిగారు? ప్రోటోకాల్ అంటే ఏమీ లేదు, సెట్ ఆఫ్ రూల్స్. నేను ఇప్పుడు మా ఇంటికి వెళ్తున్నాను ఈ కోవిడ్ టైంలో, వెళ్ళాలి అంటే ఏంటి? నేను ఇక్కడ మాస్క్ పెట్టుకోవాలి అండ్ గ్లౌజెస్ వేసుకోవాలి అండ్ ఒక బైక్ మీద 2-3 వెళ్ళకూడదు, సింగిల్ గా వెళ్ళాలి. ఇది నా ప్రెజెంట్ ఉన్న రూల్స్. అలాంటిదే ఇంటర్నెట్ కూడా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు సెట్ ఆఫ్ రూల్స్ తో సెట్ ఆఫ్ రూల్స్ ని ఫాలో అవుతారు. వాట్ డస్ హ్యాకర్ టార్గెట్ ఎగ్జాక్ట్లీ డస్? yes wait a second. వీటిని ప్రోటోకాల్స్ అంటాం, అంటే సెట్ ఆఫ్ రూల్స్ తో మనం ఏదైనా సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడం ప్రోటోకాల్ అంటాం, ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఐపీ అడ్రస్. ఓకే, వాట్ డస్ హ్యాకర్ టార్గెట్ ఎగ్జాక్ట్లీ డస్? వాట్ డస్ హ్యాకర్ టార్గెట్ ఎగ్జాక్ట్లీ డస్ అంటే టైప్స్ ఆఫ్ హ్యాకర్ బట్టి ఉంటుందండి. మీకు ఆల్రెడీ చెప్పారు, కొన్ని బ్లాక్ హ్యాకర్ అయినా సరే, అంటే రెడ్ హ్యాట్ హ్యాకర్, వైట్ హ్యాట్ హ్యాకర్, బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అన్నాం కదా. ఓకే, బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అనుకుందాం. తన యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? బ్లాక్ హ్యాట్ హ్యాకర్ జనరల్ గా సైబర్ టెర్రరిజం కోసం అవ్వచ్చు, లేదా సైబర్ వార్ఫేర్ అవ్వచ్చు, ఆర్ నీకు నాకు పర్సనల్ డిఫరెన్షియేషన్ ఉండొచ్చు, లేదా సమ్ స్పైయింగ్, కొంతమంది స్పైయింగ్ చేసి డేటాని అమ్ముతుంటారు, అంటే ఇప్పుడు నీ దగ్గర డేటాని తీసుకొని వేరే వాళ్ళకి అమ్మడం, అదే అవ్వచ్చు. అంటే ఈ 4 టైప్స్ లో హ్యాకర్ బేస్డ్ అపాన్ ఎలాగే జరగచ్చు. సైబర్ టెర్రరిజం అంటే ఏంటి? జనరల్ గా ఇప్పుడు పాకిస్తాన్ మనకన్నా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పాకిస్తాన్ ముందు ఉంది. ఎందుకంటే మన ఇండియాలో అసలు మనకి అంటే ఎవరు కూడా పర్సనల్ గా తీసుకోకండి, జస్ట్ చెప్తున్నాను. మనలో ఉన్న ముస్లిమ్స్ కి మనకి ఏంటంటే తగువ పెట్టేది కూడా జనరల్ గా వాళ్ళే. అంటే ఒకటి హిందువుల మీద కానీ, లేదా ముస్లిమ్స్ మీద కానీ, లేదా క్రిస్టియన్స్ మీద కానీ డేటాని మొత్తం ఎవ్రీ ఇండియన్స్ కి రీచ్ అయ్యేటట్టుగా ఇన్ఫర్మేషన్, అంటే మన దగ్గర నుంచి చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని చాలా పెద్దది చేసి మనకే తగువ పెడుతుంటారు కదా. మామూలుగా సైబర్ టెర్రరిజం అలా కూడా చేస్తారు, అంటే మన యొక్క సోషల్ మీడియా డేటా కూడా తీసుకొని చేస్తుంటారు. మరి సైబర్ వార్ఫేర్ అంటే ప్రెజెంట్ మనకి చైనాకి జరుగుతుంది సైబర్ వార్ఫేర్ అనొచ్చు. ఎందుకంటే డిజిటల్ వార్ఫేర్ అన్న సైబర్ వార్ఫేర్ అన్న అంటే నా పర్పస్ అయితే ఈక్వల్ అనుకుంటా. ఎలా అంటే ఒక కంట్రీకి ఇంకొక కంట్రీకి, లేదా ఒక నేషన్ కి ఇంకొక నేషన్ కి, లేదా అలా సమ్ డిఫరెంట్ స్టేట్స్ కానీ ఏదైనా సరే పడకపోతే ఏమవుతుంది? మన యొక్క ఇప్పుడు మనం అక్కడ ఏం చేసాం, చైనా మన డేటాని టిక్ టాక్ నుంచి వీటి నుంచి నియర్లీ 150 యాప్స్ నుంచి థ్రెట్ చేస్తుంది అనే కదా మనం స్టాప్ చేసాం. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ యాంటీవైరస్ ఫ్రమ్ ప్రివెన్షన్ malware and hacking? ఓకే 2 minutes చెప్తాను.
అంటే ఇలాంటివి జరగడాన్ని సైబర్ వార్ఫేర్ అంటాం. అంటే ఏంటంటే 2 కంట్రీస్ మిడిల్లో సైబర్ అటాక్స్ ఏమీ జరగకుండా చూసుకోవాలి. కానీ ఏంటంటే కొంతమంది సైబర్ వార్ఫేర్ ప్రెజెంట్ ఇప్పుడు మనం జరుగుతుంది కూడా రియల్ లైఫ్ లో కూడా అదే అని మన ఇండియన్ కంట్రీ చైనా వాళ్ళ మీద, చైనా వాళ్ళు మన ఇండియన్ మీద, అలాగే ఎవ్రీ కంట్రీ కూడాను ఐ మీన్ సోషల్ మీడియాస్ మీద కానీ దీని మీద కానీ చాలా ఇచ్చేస్తున్నాయి, గమనిస్తున్నాయి. ఓకే వెయిట్, నెక్స్ట్ స్పైయింగ్ అన్నాను కదా. స్పైయింగ్ అంటే ఏమీ లేదండి. ఇప్పుడు జనరల్ గా నేను ఏదో ఒక టైప్ చేస్తున్నాను, సంవన్ ఎవరో చూశారు, చూసి అది ఓపెన్ చేసి ఇన్ కేస్ అది ఎవరికైనా ఇప్పుడు నాకుని వేరే వరకు పడకపోతే ఈ డేటా వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఎంత ప్రాఫిట్ ఉంటుంది అనే వేలో ఆలోచించేవాళ్ళు. సైబర్ సెక్యూరిటీ లాస్ వెయిట్ సెకండ్, డస్ హ్యాకర్ టార్గెట్ గివ్స్ ద డిఎన్ఎస్ నాట్ ఆడిబుల్. Am I audible or not? Am I audible? Yes, sir, you're audible, sir. Yes, sir. Audible. You are audible. You are audible. Thanks for the response. What is the advantage of using antivirus from preventing? Okay, antivirus ఏం చేస్తుందంటే ఒకసారి అంటే ఇప్పుడు జనరల్ గా యాంటీవైరస్ అన్న డిఫెన్స్ అన్న ఏమీ లేదండి. ప్రీవియస్ గా జరిగిన అటాక్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఎథికల్ హ్యాకర్స్ ఏం చేశారంటే సమ్ టూల్స్ యూజ్ చేసుకొని, ఐ మీన్ దానికి అక్కడ చెప్పాను కదా, హోల్స్ ని ప్యాచ్ చేశారు. మనకి ఏదైతే మాల్వేర్ అని యాంటీవైరస్ కనిపిస్తుందో, మాల్వేర్ అని ఎలా అనిపిస్తుంది దానికి? అన్సెక్యూర్డ్ యాప్స్. మనకి HTTPS అంటే సెక్యూర్ అని, HTTP చూడండి, HTTP హైపర్ నెక్స్ట్ HTTP ఉంటే అది సెక్యూర్ కాదు, HTTPS ఉంటే అది సెక్యూర్. అంటే HTTPS లో ఎక్కడ మాల్వేర్ ఎక్కడ కూడా మనకి అంటే ఐ మీన్ మన డేటాలోకి ఇంజెక్ట్ అవ్వదు. మాల్వేర్ వైరస్ ఆర్ వామ్ ఎనీథింగ్ ట్రోజన్స్ ఏవి కూడా HTTPS సెక్యూర్ గా ఎప్పుడు కూడా మనకి ఇంజెక్ట్ అవ్వవు. ఏవి అన్సెక్యూర్ అయితే ఉన్నాయో వాటిని స్టాప్ చేస్తుంది. అండ్ ఏదైనా ఒక సార్ హలో Ravi, can you hear me? Okay, you are audible. Okay, thank you. Sir will continue. We will continue the Okay, class. no problem. Okay, conclude. What you are saying, please conclude. Okay. I mean, okay, wait. Question is yes, antivirus కదా. ఈ యాంటీవైరస్ ఏం చేస్తుందంటే అన్సెక్యూర్డ్ యాప్స్ ని కానీ, లేదా మనకి ఏంటంటే అది థ్రెట్ ఉంది ఈ పర్టికులర్ మనం ఏదైనా ఒక అన్నోన్ వెబ్సైట్స్ ఓపెన్ చేసినప్పుడు మనకి తెలియకుండానే రీడైరెక్ట్ అవుతుంది పేజ్. లైక్ ఇప్పుడు అన్ని ఎందుకు మనం రెగ్యులర్ గా ఎక్కువ మంది యూజ్ చేసేదే వెయిట్ సెకండ్, టొరెంట్స్. ఎస్, టొరెంట్స్ రెగ్యులర్ గా ఎక్కువగా యూజ్ చేసేది టొరెంట్స్ యాప్ యూజ్ చేసేటప్పుడు మనకి ఒకసారి మనం ఏదైనా సినిమాని డౌన్లోడ్ చేయాలనుకుంటే అదేమవుతుంది, ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ అయిన తర్వాత ఏదైనా అలౌ చేసామనంటే అక్కడ ఖచ్చితంగా సమ్ టైప్స్ ఆఫ్ అటాక్స్ జరుగుతాయి, మనకి తెలియకుండా జరుగుతాయి. మనం ఏదైతే ఫ్రీ అనుకుంటున్నామో అండ్ ఎక్కువగా మనం ఈ ఓన్లీ మూవీస్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. టొరెంట్స్ నుంచి మనం ఏదైనా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎనీథింగ్ దేన్నైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు టొరెంట్స్ యాప్ యూజ్ చేసుకొని. కానీ టొరెంట్స్ ఎలా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ అటాకర్స్ టొరెంట్స్ నుంచే మన యొక్క డేటాను థ్రెఫ్ట్ చేస్తుంటారు. యాంటీవైరస్ వీటి నుంచి ప్రివెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే రెగ్యులర్ గా జరిగే కొన్ని ప్రొసీజర్స్ నుంచి. ఆ ప్రొసీజర్ అసలు జనరల్ గా హ్యాకింగ్ అంటే ఏంటండి, బియాండ్ ద రూల్స్ కన్నా అంటే మన యొక్క రూల్స్ అతిక్రమించి ఏదైనా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడమే హ్యాకింగ్ యొక్క మెయిన్ పాయింట్. బియాండ్ ద రూల్స్. క్లియర్? Yes, sir. Okay. Thank you. Sir will continue the class. Okay, sorry for the okay. Yeah. Okay, sorry for the interruption. Okay, Ravi, you can please send the feedback form also. Feedback form కూడా ఒకసారి send చేయి. Okay, no problem. Okay, the best top 10 vulnerability risks అండి. మెయిన్ గా ఏంటంటే మనకి మెయిన్ గా టాప్ మోస్ట్ ఏవైతే మనకు ఉన్నాయో, సపోజ్ ఏమన్నా మొబైల్ డివైస్ కానివ్వండి, లేదా IoT థ్రెట్స్ కానివ్వండి, లేదా సమ్ అదర్ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ రిస్క్ కానివ్వండి, మనకి WASP అనేది జస్ట్ లైక్ ఓపెన్ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ ప్రాజెక్ట్. ఏంటంటే అండి, త్రూ అవుట్ ద సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ మనకు వరల్డ్ వైడ్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళు మోస్ట్ క్రిటికల్ ఇష్యూస్ ఏంటంటే
ఒక టాప్ 10 మీద వాళ్ళు మెయిన్ గా ఫోకస్ చేస్తారండి. ఆ మెయిన్ గా ఫోకస్ చేసిన టాప్ 10 ఇష్యూస్ అనేవి మనకి మెయిన్ గా ఏంటంటే ఈ OWASP టాప్ 10 అనే ఈ ఏదైతే మనకి ఈ ప్రాసెస్ ఉందో దానిలో మనకి ఫైండ్ అవుట్ చేసి ఈ రిపోర్ట్ అనేది మనకి దట్ ఈస్ జస్ట్ లైక్ అవేర్నెస్ డాక్యుమెంట్ లాగా ప్రొవైడ్ చేస్తారండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద సెక్యూరిటీ OWASP టాప్ 10. ఇక్కడ ఏంటంటే మెయిన్ గా దిస్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వాస్ ప్రొడ్యూస్డ్ ఇన్ 2013. 2013 నుంచి మనకి 2017 కి జస్ట్ లైక్ ఏంటంటే 2013 లో చూడండి ఇక్కడ వచ్చేసరికి మనకి మెయిన్ గా ఇన్సెక్యూర్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ రెఫరెన్సెస్ ప్లస్ మిస్సింగ్ ఫంక్షన్ యాక్సెస్ కంట్రోల్ రెండు కూడా ఏంటంటే ఈ రెండు కూడా సమ్మదర్ సేమ్ బ్రోక్ యాక్సెస్ కంట్రోల్ లిస్టింగ్ యాక్సెస్ కంట్రోలింగ్ ఏదైతే ఉందో దాన్ని ఏంటంటే దాన్ని బ్రోక్ చేసే విధంగా ఉందని చెప్పేసి రెండు కలిపి ఒకటి మెర్జ్ చేసి మనకి ఏంటంటే ఈ బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అనేది మనకు వచ్చిందండి. నెక్స్ట్ ఈ SQL ఇంజెక్షన్ కానివ్వండి, బ్రోకెన్ అథెంటికేషన్ కానివ్వండి, ఆ సెన్సిటివ్ డేటా ఎక్స్పోజర్ కానివ్వండి, నెక్స్ట్ అలాగే ద రిమైనింగ్ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్, సెక్యూరిటీ మిస్కాన్ఫిగరేషన్ ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్ గా ఫస్ట్ నుంచి ఉన్నాయండి. ఈ SQL ఇంజెక్షన్ ఏంటంటే మెయిన్ గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ అన్ అటాకర్ ఇస్ దేర్. ఫస్ట్ ఒక అటాకర్ అనేవాడు SQL డేటాబేస్ ఏదైతే ఉందో SQL డేటాబేస్ లోకి ఒక కోడ్ అనేది ఇంజెక్ట్ చేస్తాడండి. ఒక కోడ్ అనేది ఇంజెక్ట్ చేస్తాడు. జస్ట్ లైక్ ఒక ప్లేన్ టెస్ట్ లైక్ ఒక యూజర్ నేమ్ కానీ లేదా ఒక పాస్వర్డ్స్ ఇలా ఏంటంటే ఒక కోడ్ అనేది ఇంజెక్ట్ చేసి ఆ SQL డేటాబేస్ ఏదైతే ఉందో ఆ డేటాబేస్ నుండి ఒక ఈ డేటా అనేది గెట్ చేసుకోగలుగుతాడు SQL ఇంజెక్షన్ లో. నెక్స్ట్ బ్రోకెన్ అథెంటికేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే అండి జస్ట్ లైక్ డేటా బ్రీచెస్ అండి. డేటా బ్రీచెస్ ఇన్ ద సెన్స్ అటాకర్ ఇప్పుడు ఏం చేస్తాడంటే అండి సపోజ్ ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది అనుకోండి, ఈ నో ద యూజర్ నేమ్ అనేది అతనికి తెలుసు, బట్ పాస్వర్డ్ కావాలి. బట్ పాస్వర్డ్ కి అతను ఏం చేస్తాడంటే అండి ఆ పాస్వర్డ్ ని కనుక అతను క్రాక్ చేయడం కోసం ఈ కెన్ డూ ద థౌజండ్స్ ఆఫ్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ దట్ ఈస్ ఇన్ ద సెన్స్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ ట్రైస్ అండ్ ఆర్ అటెంప్ట్స్. అంటే జస్ట్ పాస్వర్డ్ ఒక డిక్షనరీ ఫార్మాట్ లో నెక్స్ట్ అలాగే ఏదో ఒక ఫార్మాట్ లో ఏ టైప్ లో జస్ట్ లైక్ ఇప్పుడు సపోజ్ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఫార్మాట్ కానివ్వండి, జస్ట్ ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది అనుకోండి అతని గురించి, సపోజ్ ఒక యూజర్ ఉన్నాడు, యూజర్ కి వచ్చేసరికి యూజర్ నేమ్ అతని పేరు పెట్టుకుందాం అనుకోండి ఫేస్బుక్ కి, నెక్స్ట్ అలాగే ఆ పాస్వర్డ్ కావాలి. ఆ పాస్వర్డ్ ని అతను అక్కడ అసలు ఆ అటాక్ అనేవాడు ఎలా అథెంటికేట్ చేసుకోగలుగుతాడు? ఆ అథెంటికేషన్ అనేది ఎలా జరుగుతుంది? జస్ట్ సపోజ్ అతని డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి లేదా అతని నేమ్ విత్ డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి. ఇందుకోసం అందుకని ఏంటంటే స్టార్టింగ్ లో మీకు పాస్వర్డ్ చెక్కర్ చెప్పండి, అంటే మన పాస్వర్డ్ అనేది ఎలా సెక్యూర్ గా ఉంటుందని చెప్పేసి. నెక్స్ట్ అలాగే సమ్ టైమ్స్ ఏంటంటే మనకి ఉన్న సపోజ్ మన యూజర్స్ కానివ్వండి, సపోజ్ అకౌంట్ ఉంది, ఏదో ఒక అకౌంట్ ఉంది, ఫేస్బుక్ అకౌంట్ ఉంది. ఫేస్బుక్ అకౌంట్ కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్బుక్ కానివ్వండి ఏదైనా యాప్ కానీ మనకి ఏంటంటే ఇట్ విల్ ఆస్కింగ్ ద జీమెయిల్ కానివ్వండి, ఫోన్ నెంబర్ కానీ అడుగుతుంది. ఇలా జీమెయిల్ కానీ ఫోన్ నెంబర్ కానీ అడిగినప్పుడు మనం సపోజ్ సమ్ అన్నోన్ నేమ్స్ కి మనం ఓన్ జీమెయిల్ కానీ లేదా మన ఓన్ ఫోన్ నెంబర్స్ ఎందుకు ఇవ్వాలి? అలాంటప్పుడు ఏంటంటే ఈ సెన్సిటివ్ డేటా అనేది ఎలా ఎక్స్పోజ్ అవుతుందో చూడండి. ఆ సెన్సిటివ్ డేటా దీని నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మనకి నేను ఒక 1 రూల్ చెప్తానండి. జస్ట్ ఏంటంటే సపోజ్ ఇలాంటి అన్నోన్ యాప్స్ కానీ లేదా సపోజ్ మీరు ఏదైనా ఒకటి డౌన్లోడ్ చేసుకోనండి, ఏదో ఒక యాప్ కానీ లేదా ఒక అప్లికేషన్ కానీ లేదా సమ్ అదర్ జస్ట్ వాట్ ఐ టెల్ సపోజ్ ఒక అన్నోన్ యాప్ కానీ లేదా మీకు సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి ఏదైనా ఒక టూల్ నుంచి. ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాల్సినప్పుడు మీరు సపోజ్ అదేమడుతుందండి ఫస్ట్ ఏదైనా నేమ్ కానీ యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ ఇలా అడుగుతుంది. లేదా సపోజ్ ఏదో ఒక సైట్ లో రిజిస్టర్ అవ్వాలి. మీరు సైట్ లో రిజిస్టర్ అవ్వాల్సినప్పుడు ఇట్ విల్ ఆస్కింగ్ యువర్ యూజర్ నేమ్, దట్ ఈస్ యువర్ జీమెయిల్ పాస్వర్డ్, జీమెయిల్ అండ్ యువర్ ఫోన్ నెంబర్. డ్యూరింగ్ దట్ టైమ్ యూ కెన్ గివ్ యువర్ ఓన్ జీమెయిల్. మీరు మీ ఓన్ జీమెయిల్ అనేది ఇస్తున్నారండి. మీరు అలాంటప్పుడు మనం ఓన్ జీమెయిల్ ఇవ్వడం అనేది దట్ ఈస్ సెక్యూర్డ్ ఆర్ నాట్? అర్థమైందండి నేను చెప్పేది. అంటే అలాంటి టైంలో మనకి అన్నోన్ యాప్స్ కానీ లేదా అన్నోన్ సైట్స్ కానివ్వండి మన ఓన్ జీమెయిల్ అనేది ఇవ్వాల్స్తే అది కరెక్టా కాదా? దట్ ఈస్ కంప్లీట్లీ ఆబ్వియస్లీ నాట్ సెక్యూర్డ్. సో వాట్ వి కరెక్టే కదండి సార్? కాదు సార్, అది ఇవ్వకపోతే ఒక్కోసారి డౌన్లోడ్ అవ్వదు కదా సాఫ్ట్వేర్. yes sir, I will come to the point. జీమెయిల్ ఐడి కరెక్ట్ ఇవ్వకపోతే సార్ నేను ఆ పాయింట్ కి వస్తున్నాను. ఓకే, అందుకోసం ఏంటంటే
ఓకే, ఇక్కడ ఏంటంటే మన జీమెయిల్ కానీ లేదా మన ఫోన్ నెంబర్ కానీ ఇవ్వకపోతే సపోజ్ వాట్ ఐ కెన్ గివ్ ఇయర్, సపోజ్ మ్యాట్రిమోనీ సైట్ ఉందండి. మ్యాట్రిమోనీ సైట్ లో మీరు ఫస్ట్ ఏమన్నా రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారు, ఏదో భారత మ్యాట్రిమోనీ ఏదో ఒక సైట్ ఉంది. భారత మ్యాట్రిమోనీ సైట్ లో మీరు రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారు. రిజిస్టర్ అవ్వాలనుకున్నప్పుడు మీరు ఫస్ట్ ఏం జరుగుతుంది, ఇట్ విల్ ఆస్కింగ్ యువర్ ఫోన్ నెంబర్, ఆర్ ఇట్ విల్ ఆస్కింగ్ యువర్ నేమ్, ఆర్ ఇట్ విల్ ఆస్కింగ్ యువర్ ప్రొఫైల్. ఇన్ దిస్ మేనర్ ఇట్ విల్ ఆస్కింగ్, రైట్? ఇలాంటప్పుడు ఏం చేస్తున్నామండి, మన జీమెయిల్ ఇచ్చేసి లేదా మన ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఇట్ విల్ ఆస్కింగ్, దట్ ఈస్ ఇట్ విల్ గివ్స్ ద రిజల్ట్స్. దాని టైంలో ఏంటంటే అండి, సమ్ టైమ్స్ మన జీమెయిల్ ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ సెక్యూర్డ్ అండి. బట్ మన జీమెయిల్ ఇవ్వకపోతే అది ప్రాసెస్ మాత్రం అవ్వట్లేదు. సో ఏం చేయాలి? బట్ ఏంటంటే జీమెయిల్ అనేది ఓన్లీ ఒకసారి యాక్సెస్ మాత్రమే, ఒకసారి అంటే ఒక 5 నిమిషాలు జస్ట్, అంటే ఏదో ఒక కోడ్ వచ్చింది, ఆ కోడ్ ని మనం ఓకే చేస్తాం, లేదా ఒక డౌన్లోడ్ లింక్ వచ్చింది, ఆ డౌన్లోడ్ లింక్ మనం క్లిక్ చేసుకుంటాం, జస్ట్ యూజ్ చేసుకుంటాం అండి. అవునా కదా? జస్ట్ ఒక 2 సెకండ్స్ లేదా 3 సెకండ్స్ కోసం మన మెయిల్ అనేది ఇవ్వాలా? దట్ ఈస్ మై క్వశ్చన్. దట్ ఈస్ మై క్వశ్చన్. దట్ ఈస్ మై క్వశ్చన్. అర్థమైందండి? ఫేక్ ఆర్ సెకండరీ జీమెయిల్. Secondary Gmail in the sense? Secondary Gmail in the sense? Secondary Gmail in the sense, what does it mean? Secondary Gmail in the sense, what does it mean? Second one. No. Mail, sir. Huh? No, that is not correct. దీనికోసం ఏంటంటే మనకి ఆన్లైన్ లో సమ్ ఈమెయిల్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయండి. ఆన్లైన్ లో మనకి సమ్ ఈమెయిల్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. దట్ ఈస్ జస్ట్ లైక్ ఏంటంటే 10 minute మెయిల్స్ అంటారండి. 10 minute మెయిల్స్ అంటారు. 10 minute మెయిల్స్ ఏంటంటే ఫేక్ ఈమెయిల్స్ ఏంటంటే సపోజ్ మనకి ఏమన్నా పాస్వర్డ్ కోడ్ వస్తాం కానీ లేదా పాస్వర్డ్ కానీ ఇదేంటంటే ఒక 10 minutes పాటు ఒక ఈమెయిల్, ఇక్కడ చూడండి, జస్ట్ ఐఎమ్ గెటింగ్ ఆన్ ఈమెయిల్ sabim.5929@rs.net. ఈమెయిల్ వచ్చేసి నాకు కావాల్సిన జస్ట్ ఇన్బాక్స్ కనుండి ఏదైనా సరే మనం వచ్చినప్పుడు ఆ టోటల్ ఇన్బాక్స్ మనకి ఏదైతే మన జీమెయిల్ లాగా యాక్ట్ అవుతుందో ద టోటల్ ప్రాసెస్ మొత్తం కూడా ఇలాగే వర్క్ అవుతుందండి ఇక్కడ. ఓకే, జస్ట్ ఏంటంటే 10 minute మెయిల్ అంటారండి. 10 minute మెయిల్. ఆ మెయిల్ కి పాస్వర్డ్ అవన్నీ వస్తాయి కదా సార్, అలాంటప్పుడు ఎలా సార్? ఈ మెయిల్ కంటే పాస్వర్డ్ అయినా కూడా మనం ఏంటంటే దట్ ఈస్ మనకి ఏంటంటే టోటల్ గా మనకు కావాల్సింది ఆ సాఫ్ట్వేర్ కానీ లేదా మనకి ఆ టైంలో ఒక జస్ట్ ట్రస్టీ వెబ్సైట్ కాదు, జస్ట్ సైన్ అవడం కోసం మనం యూజ్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, అండ్ రీసెంట్ గా అంటే ఒకసారి కన్ఫర్మేషన్ మెయిల్ పంపిస్తారు కదా సార్, కన్ఫర్మేషన్ మెయిల్ ని క్లిక్ చేయండి అని అంటారు. ఆ టైంలో ఎట్లా సార్ అప్పుడు? ఇది ఇక్కడ వస్తుంది, టోటల్ ప్రాసెస్ మొత్తం కూడా ఇన్బాక్స్ మొత్తం కూడా మీకు కనిపిస్తుంది. సెండర్, ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ మొత్తం కూడా మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి ఇన్కమింగ్ బాక్స్ కానీ ఇన్కమింగ్ ఈమెయిల్స్ కానీ మొత్తం కూడా ఎంటీగా ఉంది ఇక్కడ. ఓకే, ఆ టోటల్ ప్రాసెస్ మొత్తం కూడా ఇన్బాక్స్ మెయిల్స్ కానీ టోటల్ గా నెక్స్ట్ 10 minutes కాకపోతే ఇంకా 10 minutes లేదా అలా మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండొచ్చు. బట్ ఏంటంటే ఈ మెయిల్ అనేది ఒక 10 minutes మాత్రమే మనకు వర్క్ అవుతుంది. రైట్, దిస్ ఇస్ రిగార్డింగ్. అంటే ఇది ఎందుకు వస్తుంది చెప్పండి. తర్వాత ఈ మెయిల్ వర్క్ అవుతుంది, మెయిల్ వర్క్ ఆ 10 minutes వరకు ఈ మెయిల్ వర్క్ అవుతుంది. మెయిల్ అనేది వర్కింగ్ లో ఉంటుంది మెయిల్. బట్ ఏంటంటే ఇన్బాక్స్ కానీ ఇవన్నీ ఆ మెయిల్స్ వస్తాం కానీ మనకు కనిపించదు. ఆ 10 minutes తర్వాత ఏమవుతుంది సార్? ఆ మెయిల్ మీరు టైం ఎక్స్టెండ్ చేసుకోవచ్చండి. ఎవ్రీ 10 minutes కి మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే నేను అంటే సమ్ టైమ్స్ ఎక్కువ చోట్ల మన మెయిల్ అనేది ఇవ్వకుండా యూజ్ చేయడం కోసం ఈ 10 minute ఈమెయిల్ అయితే మనకి యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. జస్ట్ ఏంటంటే ఇక్కడ మనకి వాస్ప్ టాప్ 10 లో మనకి మెయిన్ గా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో బేస్డ్ ఆన్ ద 2017 వాస్ప్ టాప్ 10 లో 2017 ఏదైతే సెన్సిటివ్ డేటా ఎక్స్పోజర్ అనేది మన డేటా కానీ
మన పర్సనల్ డేటా కానీ మన ప్రీవియస్ గా ఎస్టర్డే క్లాస్ లో కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఎస్టర్డే క్లాస్ లో కూడా అంటే మన సెన్సిటివ్ డేటా మన మొబైల్ ఫోన్స్ కానీ లేదా మనం మాట్లాడే కాల్స్ కూడా ఎక్స్పోజ్ అయిపోతున్నాయి అంటే హౌ వి కెన్ సెక్యూర్డ్ అంటే మనం ఎలా సెక్యూర్డ్ గా ఉండాలి. సపోజ్ ఇప్పుడు మన మొబైల్ ఫోన్ కూడా క్రియేట్ చేసి మనం ఓటీపీ క్రియేట్ చేసి మనం సైన్ ఇన్ అవుతున్నాం అంటే అప్పుడు కూడా మన మొబైల్ ఫోన్స్ అంటే దట్ ఈస్ అంటే మన డేటా మనం ఇచ్చేసినట్టే కదా టోటల్ గా. సో సమ్ టైమ్స్ ఏంటంటే మనం ఎలా సెక్యూర్ గా ఉండాలని చెప్పేసి ఈ 10 మినిట్స్ మెయిల్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. సార్ ఇవి సెక్యూర్ అయినా సార్? యా సెక్యూర్ అంటే సెక్యూర్ జస్ట్ అంటే మనం వాట్ ఇస్ ద గెయిన్ ఇన్ రిటర్న్ సార్? ఏంటి వాయిస్ వినిపిస్తలేదు మీది. ఓకే నెక్స్ట్ అంటే ఇవి రీసెంట్ గా వచ్చిన అవి సెక్యూర్ అయినా అని అడుగుతున్నాను సార్. ఇట్స్ సెక్యూర్ అంటే సెక్యూరే కదా మనకు కావాల్సింది ఏంటి ఒక ఈమెయిల్ లేదా మనకు ఒక మెయిల్ ఒక 2 మినిట్స్ లేదా ఒక 5 మినిట్స్ మనకి ఏంటంటే ఒక పాస్వర్డ్ అథెంటికేషన్ కావాలి లేదా మనకు ఒక లింక్ వచ్చినప్పుడు ఆ లింక్ క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఏదో ఒక ప్రాజెక్ట్ కానివ్వండి లేదా ఒక జస్ట్ ఒక సాఫ్ట్వేర్ కానివ్వండి మేము డౌన్లోడ్ చేసుకుంటున్నాం. కాకుండా ట్రిప్ మెయిల్ అని ఉండేది కదా సార్, దాంట్లో అయితే కొంచెం అంటే 2 or days అయినా ఉండిద్ది. సో దాంట్లో ఇవి దేని మెయిల్ సార్ మరి ఇవి మన డేటాని యాక్సెస్ చేయవా సార్ ఈ 10 మినిట్ మెయిల్స్ ఉన్నప్పుడు దాన్ని సైట్ లాగా ఎంటర్ అయినప్పుడు? మన డేటా ఇక్కడ ఏది కూడా ఇస్తలేదు కదా అసలు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కదా మన పర్సనల్ జీమెయిల్ కదా మన ఫోన్ నెంబర్ కానీ ఏది కూడా మనం అప్రోచ్ చేయట్లేదు కదా. బ్యాక్ డోర్ యాక్సెస్ లాంటివి ఏముండవా సార్ వీటికి? అదేముండదు. ఆ 10 సార్ మినిట్స్ ఒకే తర్వాత అసలు యూజ్ చేస్తాం కదా సార్ 10 మినిట్ మెయిల్ కూడా 10 మినిట్ మెయిల్ ఒక ఐపీ యూజ్ చేసే బ్రౌజ్ చేస్తాం కదా సార్. ఆ ప్రాసెస్ తర్వాత ఇంకా ఎక్కడో లాస్ట్ ఇయర్ తర్వాత ప్రాసెస్ అర్థమైందా? ఆ ప్రాసెస్ తర్వాత ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎక్స్ఎంఎల్ ఎక్స్టర్నల్ ఎంట్రీస్ కానివ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మెయిన్ గా మనకి జేసన్ అటాక్స్ కానివ్వండి ఏదైనా కోడింగ్ మీద అటాక్స్ ఉన్నప్పుడు ఈ ఎక్స్ఎంఎల్ ఎక్స్టర్నల్ ఎంట్రీస్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ ఏదైతే ఉందో క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ ఈ అటాక్స్ అన్ని కూడా మనం జస్ట్ ప్రాక్టికల్ సెషన్ లో చూద్దాం. క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ కూడా సిఎస్ఎస్ ఆ సెక్యూరిటీ మిస్కాన్ఫిగరేషన్ ఇవన్నీ కూడా ఏంటంటే ద టాప్ 10 వల్నరబుల్ దట్ ఈస్ టాప్ 10 రిస్క్ బై ద సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్. నెక్స్ట్ వచ్చేసరికి ద మెయిన్ సినారియోస్ అంటే ఏమేమి సినారియోస్ మనం మెయిన్ గా పెనట్రేషన్ టెస్టింగ్ కి యూజ్ చేయొచ్చు. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ మెయిన్ గా ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఇస్ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్, నెక్స్ట్ పాస్వర్డ్ క్రాకింగ్, ఫైల్ అప్లోడ్ ఫ్లాస్. దీస్ ఆర్ ఆల్ ద మెయిన్ సినారియోస్. ఓకే ఐ థింక్ ఇఫ్ ఇట్ ఈస్ టైం పర్మిట్స్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ కూడా నేను ఈ రోజు చెప్దాం అనుకున్నాను బట్ ద టైమ్ ఈజ్ ఆల్రెడీ అప్. సో ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటే ఏం లేదు జస్ట్ అంటే మనం ఒక ఏదైతే ఒక డేటాబేస్ ఉందో ఆ డేటాబేస్ లోకి జస్ట్ సర్టెన్ కోడ్ అనేది మనం జస్ట్ ఇంజెక్ట్ చేసి ఆ డేటాబేస్ లో ఉన్న ఏవైతే జస్ట్ ఆ డేటా మొత్తం కూడా మనం గెట్ చేసుకుంటామండి. ఓకే త్రూ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ ద్వారా ద మోస్ట్ ఆఫ్ ద అటాకర్స్ ఎవరైతే ఉంటారో మోస్ట్ ఆఫ్ ద అటాకర్స్ అందరూ కూడా మెయిన్ గా ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ యూజ్ చేస్తారండి. వెబ్ హ్యాకింగ్ టెక్నాలజీస్ లో మెయిన్ గా వెబ్ అప్లికేషన్ హ్యాకింగ్ టెక్నాలజీస్ లో మెయిన్ గా ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అనేది యూజ్ చేస్తారు. ఓకే ద మెయిన్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ఆర్ టు రిట్రీవ్ ద డేటా నెక్స్ట్ అలాగే అప్లికేషన్స్ లాజిక్స్ కానివ్వండి. నెక్స్ట్ అలాగే అప్లికేషన్ లో ఉన్న సమ్ అటాక్స్ జస్ట్ లైక్ యూనియన్ అటాక్స్ కానివ్వండి. అలాగే డేటాబేస్ ఉన్న టేబుల్స్ నుంచి మనం డేటాను రిట్రీవ్ చేసుకుంటాం కానివ్వండి. ఇటువంటి అటాక్స్ అన్ని కూడా ఏంటంటే ఈ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అయితే మనకి మెయిన్ గా యూజ్ అవుతుందండి. ఓకే ఐ థింక్ ఆల్రెడీ టైమ్ షల్ ఐ కంటిన్యూ విత్ ద ల్యాబ్. ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ఒకసారి మనం ఎలా ఆ మెటాస్ప్లాయిటబుల్ కి ఎలా వర్కౌట్ చేయాలో ఒకసారి కంటిన్యూ చేద్దామా లేదా వి కెన్ సీ ఆన్ టుమారో? దట్ ఈస్ యువర్ విష్. కంటిన్యూ సార్. I think it's time up. Already most of them are taking us tomorrow.
ఓకే నెక్స్ట్ నేను అంటే రేపు మనకి ప్రాసెస్ లేట్ అవ్వకుండా ఎలా నేను ఒకసారి లాగిన్ అవ్వాలి ఒకసారి చూపిస్తాను మీకు చూడండి జస్ట్. ఓకే ఇట్ విల్ టేక్ టైమ్ నో ప్రాబ్లం. We can discuss on tomorrow. Sorry for the interruption.